హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో మనం ఈ వీడియోలో యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో రాబోయే ఎగ్జామ్స్కి యూజ్ అవ్వడానికి కోసము, రైట్, యాజ్ యూజువల్ చెప్పేది ఆన్సర్ల కోసం కాకుండా కాన్సెప్ట్ కోసం ట్రై చేయండి నెక్స్ట్ ఎగ్జామ్కి యూజ్ అవ్వడానికి కోసం. ఎందుకంటే ఎకానమిక్ కాన్సెప్ట్లు అనేవి ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా కానీ అవి రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఎకనామిక్ కాన్సెప్ట్ల మీద కాన్సన్ట్రేట్ అనేది చేయండి. ఓకే, ఎందుకంటే అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి యూ నీడ్ టు ఫోకస్ ఆన్. ఓకే, రెండోది వచ్చేస్తే మనకి ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మనకి అమరావతి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ అనేది మనకి యాప్ పేరు కూడా అమరావతి ఆన్లైన్ అకాడమీ యాప్ ఉంటుంది. ఈ తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ కూడా సేమ్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్స్ కూడా సేమ్ ఉంటాయి మనకి. మీరు పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్స్లలో జాయిన్ అవ్వండి. పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ, ఏపీ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ జాయిన్ అవ్వండి. ఓకే, యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కానీ మనం కూడా యూపీఎస్సీ కంటెంట్ని జూన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఛానల్స్ని ఫాలో అవ్వచ్చు. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే యూపీఎస్సీ అంటే మరి ఇంకా మన లోకల్ లెవెల్లో ఉన్న ఏం పనికిరారు అనే ఒక స్ట్రాటజీ మీ మైండ్లో ఉంది, తీసేయండి. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకుందాం. విత్ రిఫరెన్స్ టు ద వర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఏమంటున్నాడు, హౌ మెనీ ఆర్ ద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఎడ్జ్ ఫండ్స్ అని, వెంచర్ క్యాపిటల్ అని, బాండ్స్, స్టాక్స్ అని ఇచ్చాడు. ఇందులో ఏవి అనేటివి ఏమంటున్నాడు మనకి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటున్నాడు మనకి. వాట్ ఈస్ మీన్ బై ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఎవరు పెడతారు జనరల్ గా? ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదంతా కూడా ప్రైవేట్ పీపుల్. ఎవరు? ప్రైవేట్ పీపులే మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు. చాలా ఎక్కువ డబ్బున్న వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్. లేదంటే మనకి జనరల్ గా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కొన్ని కోట్ల ఆస్తులు ఉంటాయి కదా, అట్లా మనకి 1 crore పైన ఆస్తులు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. అలాంటి వాళ్ళు మనకి ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ పీపుల్ వాళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు అనమాట. అలాంటి వాటన్నిటిలో ఏమంటాం మనం, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ని ఇండియాలో ఎవరు రెగ్యులేట్ చేస్తారు? మనకి సెబీ. మనకి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ ఏదైతే ఉందో, సెబీ రెగ్యులేషన్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ అని. ఈ ఫండ్ అనేది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండా కాదా అనేది ఎవరు డిఫైన్ చేయాలా? సెబీఏ డిఫైన్ చేస్తుంది, మనం కాదు. కాబట్టి సెబీ కంట్రోల్లో నడుస్తాయి ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈస్ ద ఫండ్ ఇన్వెస్టెడ్ బై ద వాట్? ప్రైవేట్ పీపుల్ కానీ, లేదంటే బాగా డబ్బున్న వాళ్ళు కూడా ప్రైవేట్ పర్సన్ కదా. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే కూడా దీంట్లోకి వేస్తారు కదా, ప్రైవేట్ వాళ్ళే. ఎనీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, సింపుల్గా చెప్పాలంటే ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అకార్డింగ్ టు ద వాట్? గైడ్ లైన్స్ ఆఫ్ ద వాట్? సెబీ. దాన్ని మనం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో పెడుతుంటారు వీళ్ళు జనరల్ గా? అంటే బాండ్స్ తీసుకున్నాం అనుకో, బాండ్స్ అనేది ట్రెడిషనల్. బాండ్ అనేది ఏంటిది? ఒక టైప్ ఆఫ్ ద లోనే కదా. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కదా. బాండ్ ఏం చెప్తావు? బాండ్ లో ఏం చెప్తావు? ఇగో నీకు 1 year కి ఇంత ₹1,00,000 90,000 బాండ్ని కొనుక్కో. నేను 1 year నీ 90,000 వాడుకుంటా. నీకు 1 year తర్వాత ₹1,00,000 ఇస్తా అని చెప్తావు. ఎక్స్ట్రాగా 10,000 యాడ్ చేసేసి ఇచ్చేస్తుంటావు ఆయనకి, బాండ్ కొనుక్కున్న వాళ్ళకి. ఇది ఒక టైప్ ఆఫ్ ద ఏంటి? రిస్క్ లేనట్టు, లో రిస్క్ ఇన్స్ట్రుమెంట్ ఇది. సింపుల్ గా చెప్పాలంటే బాండ్. ఇప్పుడు నేనున్నా, నీకు బాండ్ అమ్ముతా, పేపర్ అమ్ముతా. పేపర్ ఏమంటావు నువ్వు? పేపర్ అమ్ముతా నేను, ఓకేనా? నీకు ఒక పేపర్ అమ్ముతా, నువ్వు నాకు ఏం చేస్తావు? 90,000 కడతావు. ఆ పేపర్ నీ దగ్గర ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? ఆ పేపర్ని నాకు ఇస్తావు. నేనేం చెప్తా? నీకు ఆల్రెడీ ₹1,00,000 ఇస్తా అని చెప్పినా కదా. 1 year తర్వాత నేను ₹1,00,000 ఇచ్చేస్తా, ఖతం అయిపోయింది. ఆ 90,000 నేను బిజినెస్ కోసం వాడుకున్నా, బిజినెస్ ని డెవలప్ చేసుకున్నా, నాకు వచ్చిన ప్రాఫిట్స్ ద్వారా నీకు ఇంకా 10,000 కలిపి నీకు ఇచ్చేసిన. అదొక అగ్రిమెంట్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో బాండ్ అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ అంటే ఏంటిది? రెండోది షేర్ మార్కెట్ లోపల మనం షేర్స్ ని పర్చేస్ చేయడాన్ని మనం ఏమని చెప్పొచ్చు? స్టాక్స్ అని చెప్పొచ్చు. షేర్స్ ని పర్చేజ్ చేస్తే నీకు ఏమొస్తుంది? షేర్స్ ని పర్చేజ్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద వాట్? ఓనర్షిప్ హియర్. ఓనర్షిప్ అనేది రావడం అనేది జనరల్. ఎన్ని షేర్లు కొంటే అన్ని షేర్లకి నువ్వే ఓనర్. నువ్వే ఎప్పుడన్నా అమ్మేసుకోవచ్చు, ఎప్పుడన్నా ఉంచుకోవచ్చు, ఎప్పుడైనా ఏమైనా వేసుకోవచ్చు. నువ్వే ఓనర్ అవుతావు. ఈ రెండు అనేటివి ఏంటి అంటే ట్రెడిషనల్. ఇవి చాలా ట్రెడిషనల్ గా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. బాండ్స్ కానీ స్టాక్స్ అనేటివి కామన్ గా మనకి ఎకనామిక్స్ పుట్టిన నుంచి అవి ఉన్నాయి జనరల్ గా. కానీ తర్వాత కాలంలో మనకి ప్రైవేట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ డబ్బులు పెట్టాలని వాళ్ళు కొత్తగా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మనీని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని. వాటిలో నుంచి పుట్టినవే ఈ రెండు అనమాట. ఇవి ఎడ్జ్ ఫండ్స్ కానీ, నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ కానీ దాని నుంచి రావడం జరిగింది. ఏంజెల్ ఫండ్స్ కానీ, ఇలా రకరకాల ఫండ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఎడ్జ్ ఫండ్స్ అంటే ఏం లేదు. ఎడ్జ్ ఫండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ₹100 ఇన్వెస్ట్మెంట్ పెట్టావు అనుకోండి. ₹100 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒకటి ఏం చేశాడంటే నీకు ₹120 ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నాడు. మార్కెట్లో ₹120 అనేది మనకి ప్రాఫిట్, మార్కెట్ లో ప్రాఫిట్ అనేది నీకు ₹20 వస్తుంది. టోటల్ గా నీకు ₹120 అనేది రిటర్న్ రూపంలో ఉంటుంది. ₹20 అనేది ఎఫెక్టివ్ రిటర్న్ అని చెప్తాడు. అంటే ₹20 ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నాడు. కానీ ఎడ్జ్ ఫండ్ లో పెట్టామనుకో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
హెడ్జ్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో వచ్చిన రిటర్న్ కన్నా మేము ఎక్కువ తీసుకొస్తాము అని చెప్తారనమాట. ఎలా తీసుకొస్తారంటే అది వాళ్ళ స్ట్రాటజీ అంతే. హెడ్జ్ ఫండ్స్ ఆర్ స్పెషలైజ్డ్ ఫండ్స్ అంతే. టు గెట్ ద వాట్ రిటర్న్స్ మోర్ దాన్ మార్కెట్ రిటర్న్స్, మార్కెట్ రిటర్న్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి ఫండ్సే హెడ్జ్ ఫండ్స్ అంటే. సపోజ్ ఇప్పుడు 100 రూపాయల పైన వీడు ఏమంటాడంటే మార్కెట్లో నీకు 122 వస్తుంది, 120 రూపీస్ వస్తుంది, నేను నీకు ఒక 140 రూపీస్ వరకు నేను ప్రాఫిట్స్ తీసుకురాగలను, సో నీకు ఓవరాల్గా ఎఫెక్టివ్గా నీకు 40 రూపీస్ అనే ప్రాఫిట్ ఉంటుంది, టోటల్గా నీకు 40 రూపీస్ అని లాభం అవుతుంది, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటాడు. అలాంటి ఫండ్స్ అని హెడ్జ్ ఫండ్స్ అంటాం. అంటే ఏంటిది, హెడ్జ్ ఫండ్స్ అనేటివి మార్కెట్లో ఉన్న దానికన్నా కూడా ఎక్కువగా ప్రాఫిట్స్ ని మీకు ఇస్తామని చెప్పేసి మనీని ఏం చేస్తారు, మనకి పూల్ చేస్తారనమాట. మనీ పూలింగ్ అంటే మనీని కలెక్ట్ చేయడము, మనీని అట్రాక్ట్ చేయడము, ఈ మనీని పూలింగ్ చేస్తారనమాట. అలాంటి ఫండ్స్ ని జనరల్ గా ఏమంటాం మనం, హెడ్జ్ ఫండ్స్ అని చెప్తాం. అవుట్ పర్ఫార్మ్ దాన్ మార్కెట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువగా మేము ప్రాఫిట్స్ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు ఫండ్స్ ని కలెక్ట్ చేస్తుంటారు. అలాంటి వాటిని హెడ్జ్ ఫండ్స్. మళ్ళీ హెడ్జ్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మళ్ళీ తీసుకపోయి షేర్ మార్కెట్ లోనో ఇంకా వేరే వేరే వాటిలో పెడుతూ ఉంటారు మళ్ళీ. ఓకేనా. సో కాబట్టి ఇది ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఓకేనా, ఎందుకంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ వాళ్ళు పెడుతూ ఉన్నారు దీన్ని, సో ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తామని చెప్పేసి. ఓకేనా. జనరల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, బాండ్స్ అనేటివి, స్టాక్స్ అనేటివి జనరల్ గా రెగ్యులర్ నార్మల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ అవి. కానీ ఇది అదర్ దాన్ ఇవి బాండ్స్ స్టాక్స్ కాకుండా మిగతావన్నీ కూడా ఆల్టర్నేటివ్ అనమాట. అదర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్. సో ఈ వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటిది, ఈ వెంచర్ క్యాపిటల్ కానీ మనకి ఏంజిల్ ఫండ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటంటే బాగా ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ప్రైవేట్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ స్టార్ట్అప్స్ మనకి ఏం చేస్తారు, ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేస్తారు అంటే స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే ఏమైతుంది, వీళ్ళు కూడా ఆ స్టార్ట్అప్ లో వన్ ఆఫ్ ద ఏమైతారు, మనకి ఓనర్స్ అవుతారు. ఆ స్టార్ట్అప్స్ లో వన్ ఆఫ్ ద ఓనర్స్ అవుతారు. అందులో 10%, 20%, 15% షేర్స్ లో వాళ్ళు తీసేసుకుని దాంట్లో ఓనర్ అయిపోతారు అనమాట. సో దాన్ని వెంచర్ క్యాపిటల్ అని చెప్తారు. లోన్ కూడా ఇవ్వచ్చు కదా, లోన్ ఇచ్చినప్పుడు మళ్ళీ లోన్ ఇచ్చినప్పుడు ఏమైతుంది, మళ్ళీ ఆ స్టార్ట్అప్ కంపెనీ లోన్ తీసుకోవాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ తో సహా అవన్నీ కట్టాలి. అదంతా పెద్ద రిస్క్. అందుకని చెప్పేసి జనరల్ గా స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఏం చేస్తాయి, ఎవరైనా పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటే వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే వాళ్ళకి కొంచెం షేర్ ఇచ్చేస్తాయి. సో ఇక్కడ వెంచర్ క్యాపిటల్ కూడా అలాంటిది అనమాట. పెద్ద పెద్ద హై ప్రైవేట్ ఇండివిజువల్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రైవేట్ కంపెనీస్ కానీ పెద్ద పెద్దవి, ఆ స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టాటా చాలా స్టార్ట్అప్స్ లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. మనకి టాటా కంపెనీ అనేది బిగ్గెస్ట్ కంపెనీ, బట్ చాలా స్టార్ట్అప్ లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వెంచర్ క్యాపిటల్. అంటే ఆ స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ స్టార్ట్అప్ లో కొద్దిగా షేర్ తీసేసుకుంటుంది అనమాట కంపెనీస్. ఓకేనా. సో అది కొద్దిగా ఆల్టర్నేటివ్ అనమాట. సో ఇది కూడా ఆల్టర్నేటివ్ ఫండ్ అనమాట మనకి. ఓకే, ఏంజల్ ఫండ్స్ కూడా ఇలాంటివి ఉంటాయి మనకి. సో అది కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండే. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో మనకి రెండే ఉన్నాయి. సో ఎడ్జెస్ కానీ ఏంటి వెంచర్ క్యాపిటల్ కానీ. ఈ బాండ్స్ అనే స్టాక్ అనేది ఏంటి మనకి ట్రెడిషనల్ అనమాట. సో ఓన్లీ ఏంటిది మనకి 2 మాత్రమే కరెక్ట్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ దే ఆర్బీఐ ఫంక్షన్స్ అన్నాడు. సో ఇన్కమ్ ఆర్బీఐ ఫంక్షన్స్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద సోర్సెస్ ఆఫ్ ద ఇన్కమ్, సోర్సెస్ ఆఫ్ ద ఇన్కమ్ ఫర్ ద వాట్ ఆర్బీఐ అన్నాడు. ఆర్బీఐకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాడు. ఆర్బీఐకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతాడు. జనరల్ గా మనము ఆల్రెడీ మనకు జనరల్ గా మీరు చూస్తుంటారు ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్ ఆర్ నథింగ్ బట్ ఏం చేస్తారు, ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్ సెక్యూరిటీసే కదా, గవర్నమెంట్స్ యొక్క బాండ్స్ ని అమ్మడం కొనడమే కదా జనరల్ గా. దాన్ని ట్రెజరీ బిల్ మనం ఆప్షన్ అని చెప్తుంటాం. మనం ఈకుబీర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతూ ఉంటాయి జనరల్ గా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, బయింగ్ అండ్ ద సెల్లింగ్ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్ బాండ్స్ ఎవరు చేస్తారు, ఆర్బీఐ చేస్తుంటది, రైట్. అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద వాట్ ఫారెన్ కరెన్సీ కూడా మనకి ఎక్కడ పోయినా మన ఫారెన్ కరెన్సీ భారతదేశంలో ఫోరెక్స్ రిజర్వ్స్ అన్ని కూడా ఎవరు ఉంటాయి, మనకి ఆర్బీఐ దగ్గరలోనే ఉంటాయి కదా. మనకి ఇక్కడ ఫారెన్ కరెన్సీ కావాలన్నా కానీ ఎవరి దగ్గర ఉంటుంది, ఆర్బీఐ దగ్గరనే ఉంటుంది. అంటే ఆర్బీఐ దగ్గర అంటే మనం డైరెక్ట్ ఆర్బీఐకి వెళ్ళాం, ఆర్బీఐ వీళ్ళని వాడుకుంటుంది, ఎవరిని, బ్యాంక్స్ ని వాడుకుంటుంది. నువ్వు ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నావు, అమెరికాకి వెళ్ళాలనుకున్నప్పుడు నీకు డాలర్స్ కావాలి కదా, ఈ డాలర్స్ అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావు, బ్యాంక్కి వెళ్ళి తీసుకుంటావు. బ్యాంక్కి ఎవరు ఇచ్చారు, ఆర్బీఐ ఇచ్చారు. ఆర్బీఐ అనే బట్ బ్యాంక్ లో ఏం చేస్తుంది, ఒక మీడియం లాగా వాడుకుంటుంది అనమాట. ఓకేనా, మిడిల్ మ్యాన్ లాగా వాడుకొని సో వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది మనకి జనరల్ గా. సో కాబట్టి ఆర్బీఐ అనేది ఈ వర్క్ కూడా చేస్తుంది. ఏంటిది, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద వాట్ ఫారెన్ కరెన్సీ ద్వారా కూడా ఏమొస్తుంది, మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. అసలు పెన్షన్స్ ఫండ్ కి మనకు సంబంధం లేదు. పెన్షన్ ఫండ్స్ కి ఎవరు ఉంటారు, మనకి పిఎఫ్ఆర్డీఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఆర్డీఏ ఉంది. అండ్ ప్రైవేట్ కంపెనీస్ కి ఆర్బీఐ లోన్స్ ఇస్తుందా, ఇవ్వదు. ఓన్లీ గవర్నమెంట్ కే ఇస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్స్ కి, స్టేట్ గవర్నమెంట్స్ కి లోన్స్ ఇస్తాయి మనకి ఆర్బీఐ అనేది తప్ప. మనకి ప్రైవేట్ కంపెనీస్ కి ఆర్బీఐ లోన్ ఇవ్వదు. సో లోన్ ఇవ్వడానికి ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఇన్కమ్ వస్తుంది మనకి. ఎందుకు, రెపో రేట్ ద్వారా, రివర్స్ రెపో రేట్ ద్వారా, గవర్నమెంట్ బాండ్స్ ద్వారా కూడా అప్పుడు కూడా ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కి. ఓకే,
రివర్స్ రెపో రేట్ ద్వారా రాదు, సారీ రెపో రేట్ ద్వారా. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేస్తే ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కరెన్సీ, వీటి ద్వారా కూడా ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది కదా. ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కరెన్సీ ద్వారా కూడా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటిదంటే ఆర్బీఐకి ఇన్కమ్ ని తీసుకొస్తాయి. సో పెన్షన్ ఫండ్ కి అసలు సంబంధము లేదు, అండ్ లెండింగ్ ప్రైవేట్ కంపెనీస్ కి అసలు లోన్స్ ఇవ్వదు. ఓకే, గవర్నమెంట్స్ కి మాత్రమే లోన్స్ ఇస్తుంది. సో వీటి ద్వారా కానీ ఆర్బీఐకి ఏమొస్తుంది, ఇన్కమ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్షన్ ఉందా? 1, 2, 5. 1, 2, 5. ఓకే, ఇది మళ్ళీ కూడా రిపీట్ అవ్వచ్చు, వేరే వేరే ఎగ్జామ్లలో కూడా మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే, సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఎస్, పెన్షన్ ఫండ్ నో, అండ్ నెక్స్ట్ వచ్చేసి లెండింగ్ ఆఫ్ ద ప్రైవేట్ నో, అండ్ ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కరెన్సీ. సో ప్రాఫిట్ ఫ్రమ్ ద వాట్ కరెన్సీ ఇష్యూయన్స్, ప్రాఫిట్ ఫ్రమ్ ద ఈవెంట్ల నుంచి, సో ఈవెంట్ల నుంచి రావడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ ఇది చాలా పెద్ద క్వశ్చన్ మనకి. సో డైరెక్టర్ ఆఫ్ ద వాట్ ఎన్ఫోర్స్మెంట్, డైరెక్టర్ ఆఫ్ ద రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టర్ ఆఫ్ ద వాట్ జనరల్ సిస్టమ్ ఆఫ్ ద డేటా మేనేజ్మెంట్ అనేది ఇచ్చారు యాక్చువల్గా. ఓకే, అయితే ఇది ఎందుకు వచ్చిందంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయం లోపల ఇవే ఆర్గనైజేషన్స్ పనిచేసే ఢిల్లీలో పెద్ద రచ్చ అయింది. సో అరవింద్ కేజ్రీవాల్ ఆ లిక్వర్ స్కామ్ అదంతా జరిగింది కదా. సో దాంట్లో ఈ ఆర్గనైజేషన్సే ఇంటర్లింక్ అయినాయి. సో ఆ కాంటెక్స్లో క్వశ్చన్ అనేది రావడం జరిగింది. మనకి చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద వాట్, సో ఇవి ఇచ్చాడు క్వశ్చన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అన్నాడు, సమ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఏమి. డైరెక్టర్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏమన్నాడు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద వాట్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అన్నాడు. ఎస్ కరెక్టే, ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇండెక్స్. డైరెక్టర్ ఆఫ్ ద ఇక్కడ ఏమైనా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్నాడు, దట్ ఈస్ ఎన్ఫోర్సెస్ కస్టమ్స్ యాక్ట్ కానీ, నార్కోటిక్ యాక్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తారు. డైరెక్టర్ ఆఫ్ ద జనరల్ సిస్టమ్స్ ఏంటిదంటే ఐటీ డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తూ ఉంటారు మనకి. ఓకేనా, సో ఇది కూడా మనకి ఏంటిదంటే మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ కాదు, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ద సో ఫినాన్స్ కిందనే పనిచేస్తుంది అనమాట. ఇది మినిస్ట్రీ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కరెక్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ద రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్. సో ఇది కూడా ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ అని ఇచ్చాడు, మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ కాదు. సో ఇది కూడా మనకి సేమ్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ద సో ఫినాన్స్ కిందనే, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కిందనే వర్క్ చేయడం అనేది జరుగుతుంది మనకి జనరల్ గా తీసుకుంటే. ఇప్పుడు చూద్దాం డైరెక్టరేట్ ఆఫ్ ద వాట్ ఎన్ఫోర్స్మెంట్. సో ఫెమా యాక్ట్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, ఫ్యూగినిక్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్స్ కానీ, ఇవన్నిట్లను కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఈ 3 చట్టాలని, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ, సో ప్రివెన్షన్ ఆఫ్ ద మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, అండ్ ఫ్యూగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కానీ, ఈ 3 కూడా మనకి సో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ద రెవెన్యూ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. డైరెక్టరేట్ ఆఫ్ ద రెవెన్యూ ఇంటెలిజెంట్, యాంటీ స్మగ్లింగ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ కానీ, నార్కోటిక్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళ కింద ఉంటాయి. సో మేజర్ గా వీళ్ళకి సహకరిస్తుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ వీళ్ళకి, అండ్ ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ద ఫినాన్స్ కిందనే వర్క్ చేయడం అనేది జరుగుతుంది మనకి. ఓకేనా, ఏది డైరెక్టరేట్ ఆఫ్ ద రెవెన్యూ ఇంటి యాంటీ స్మగ్లింగ్ కానీ, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద వాట్ కస్టమ్స్ యాక్ట్ కానీ, నార్కోటిక్ యాక్ట్స్ కానీ, ఇవన్నిట్ల పైన. ఓకేనా, నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ద వాట్ సిస్టమ్స్ అండ్, ఇక్కడ పేరులోనే ఉంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సిస్టమ్స్ అండ్ డాటా మేనేజ్మెంట్ అని. సో ఐటీ సిస్టమ్స్ కానీ, డాటా అనాలిటిక్స్ కానీ, టెక్నికల్ సపోర్ట్ అనేది, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట ఈ ఆర్గనైజేషన్. సో ఇది కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద ఇండైరెక్ట్ కస్టమ్స్ కి దానికి అటాచ్ అయి ఉంటుంది. మీ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ద ఫినాన్స్. సో కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, డైరెక్టర్ ఆఫ్ ద రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఇవి చేస్తారు, యాంటీ స్మగ్లింగ్ యాక్టివిటీస్ ని కానీ, కస్టమ్స్ యాక్ట్ ని కానీ, నార్కోటిక్ యాక్ట్స్ కానీ, వీళ్ళు ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ ద వాట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు మనకి. అర్థమైందా? డైరెక్టర్ ఆఫ్ ద రెవెన్యూ ఇంటెలిజెన్స్, యాంటీ స్మగ్లింగ్ కానీ, ఇవన్నిట్లను కూడా. ఓకే, ఇక్కడ ఇవి డైరెక్టర్ ఆఫ్ ఇవి. ఓకేనా, ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి మనకి. క్వశ్చన్ అదే ఇచ్చాడు మనకి. సో క్లియర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. సో ఇవన్నీ తీసుకుంటే వీటి యొక్క ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ గానే ఇచ్చాడు, ప్రతిదానికి ఫంక్షన్స్ అనేది కరెక్ట్ గా ఇచ్చాడు. ఇక్కడ కూడా కరెక్ట్ గా ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ ఉండాలి, ఏముండాలి? డిపార్ట్మెంట్ ఆఫ్ ద రెవెన్యూ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఫినాన్సే ఉండాలి. ఓకే, సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది తప్పు అవుతుంది. ఇక్కడ వరకు కరెక్టే, ఫంక్షన్ కరెక్టే, సో అది తప్పు అది. సో దెన్ ఆటోమేటిక్ ఏమైతే 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి ఇక్కడ. సో 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఇది ఒక్కటి మినిస్ట్రీ ఆఫ్ ద, ఇది కూడా సేమ్ ఇలా ఇచ్చుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ద రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని ఇక్కడ ఇచ్చి ఉంటే, సో అప్పుడు ఏమైతే మనకి 3 కరెక్ట్ అవుతాయి. 3 కరెక్ట్ అవుతాయి. ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ క్వశ్చనే, బట్ ఇప్పటికైనా మనం నేర్చుకుందాం. సో ఇప్పటికైనా మీరు నేర్చుకోవాల్సింది అది కాదు, ఎప్పటికైనా నేర్చుకోవాల్సింది ఎవరు ఏ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పటికైనా నేర్చుకోవాలి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ కానీ, డైరెక్టర్ ఆఫ్ ద రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ద వీల్ కానీ, సో ఎవరు ఏ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరికి అటాచ్ అయినారా, ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందనే. ఎప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం ఈడీ వచ్చిందని, రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిరని, ఇవి ఎక్కువ మొత్తంలో చూస్తుంటాం న్యూస్లలో. ఇవి ఎక్కువ మొత్తంలో 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈడీ ఏంటిది? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ,
నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కానీ, ఈ 3 చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఎకనామిక్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇవి జనరల్గా. ఓకేనా. నెక్స్ట్ ఎకనామిక్ టెర్రరిజం అని చెప్పింది సుప్రీంకోర్టు, ఇట్లాంటి చట్టాలను వైలేట్ చేయడం. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఈ యాంటీ స్మగ్లింగ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ కానీ, నార్కోటిక్స్ కానీ, సో ఇవన్నీ కూడా రెవెన్యూ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. నార్కోటిక్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, కొంచెం నార్కోటిక్స్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇంపార్టెంట్ మనకి. నార్కోటిక్ యాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ ఇంటెలిజెన్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్లో మనకి క్వశ్చన్ రావడానికి. ఓకే రైట్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా mandates all the listed companies in India టు సబ్మిట్ దట్ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ అన్నాడు. ఇక్కడ చూడండి, బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అంటే వాళ్ళు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, అండ్ బిజినెస్ అనేది సస్టైనబిలిటీ అవుతుందా లేదా, సస్టైనబిలిటీ అవ్వడానికి ఏం చేస్తున్నారు, సొసైటీ కోసం ఏం చేస్తున్నారు, అది ఇది అన్ని డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఆల్ ద లిస్టెడ్ కంపెనీస్. ఎప్పుడైనా లిస్టెడ్ కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, షేర్ మార్కెట్లో ఉంటాయి. అంటే షేర్ మార్కెట్లో ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఎక్కడికి వస్తాయి మనకి, జనరల్గా సెబీ దగ్గరికి వస్తాయి మనకి. సో కాబట్టి ఇక్కడ కానీ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఆర్బీఐ అని ఇచ్చాడు. సో ఆర్బీఐ అనేది కాదు, జనరల్గా ఎవరు మనకి సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి లిస్టెడ్ కంపెనీస్ కానీ అన్లిస్టెడ్ కంపెనీస్ కానీ దీనికి సంబంధించిన కథా కార్ఖానా అంతా ఎవరు, సెబీ చూస్తుంది మనకి. సో కాబట్టి ఆర్బీఐ అనేది కాదు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా a company submitting the word business responsibility and sustainability report BRSR makes a disclosure in the report that are largely non-financial in nature. Yes, ఎక్కువ మొత్తంలో ఫినాన్షియల్ మ్యాటర్స్ కన్నా నాన్ ఫినాన్షియల్ మ్యాటర్సే మనకి ఎన్క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఈ నాన్ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఎందుకు ఎన్క్లోజ్ చేస్తారంటే వాళ్ళు బిజినెస్ కాకుండా వేరే ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది. ఓకేనా. సో ఫినాన్షియల్ మ్యాటర్ కాకుండా నాన్ ఫినాన్షియల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, వాళ్ళు సస్టైనబిలిటీ ఏంటిది అని చూస్తున్నారు మనకి. బిజినెస్ ఎవరి బిజినెస్ వాడు చేసుకుంటాడు. ఇక్కడ మన బిజినెస్ గురించి మాట్లాడలేదు, బిజినెస్ కాకుండా మిగతా ఏం చేస్తున్నారని అడుగుతుంది ఇక్కడ. సో అందుకనే బిజినెస్ రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ ఏముంది అని అడుగుతుంది మనకి. అర్థమవుతుందా. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ ఏంటి, చూ మాత్రమే కరెక్ట్. ఫస్ట్ అది సెబీ ఉంటే కరెక్ట్ అయ్యేది, కానీ సెబీ లేదన్నమాట. ఓకే. సో బికాస్ ఇట్ ఈస్ మ్యాండేటెడ్ బై ద వాట్, సెబీ. కానీ అక్కడ ఆర్బీఐ అని ఇచ్చాడు. సో ఇది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ మ్యాండేటెడ్ బై ద వాట్, సెబీ. ఓకే, 1000 లిస్టెడ్ కంపెనీస్కి మనకి. సో మేజర్గా ఇవన్నీ ఇట్లాంటివి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తున్నారు, జనాల సోషల్ వెల్బీయింగ్ కోసం ఏం చేస్తున్నారు, గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారు, అట్లాంటివన్నిట్లను కూడా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది మనకి. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోవాలి. మనకి దాదాపు 2022-23 దాదాపు 1000 కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా మనకి సబ్మిట్ చేయాల్సి వచ్చిందనమాట మనకి. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏది, సో ఎన్విరాన్మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అండ్ సో మనకి గవర్నెన్స్ అనమాట. వీటిని మనం షార్ట్ కట్లో ఈఎస్జీ ఆస్పెక్ట్స్ అని చెప్తుంటాం. ఈఎస్జీ అంటే ఇవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయడానికి కంపెనీస్ ఏం చేస్తున్నాయి, సోషల్ వెల్బీయింగ్ కోసం కంపెనీస్ ఏం చేస్తున్నాయి, గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ కోసం కంపెనీస్ ఏం చేస్తున్నాయి, అవి డిస్క్లోజ్ చేయాలి జనరల్. ఇవే కాదు, వీటితో పాటు ఇలాంటివి. అంటే అందువల్లనే వీటన్నిటిలో ఏమంటున్నాం, ఫినాన్షియల్ అని చెప్పట్లేదు, మనం ఏమంటున్నాం, నాన్ ఫినాన్షియల్ అని చెప్తున్నాం. ఎందుకు ఇలా నాన్ ఫినాన్షియల్ మ్యాటర్ని డిస్క్లోజ్ చేయమని చెప్తున్నాం అంటే, కంపెనీస్ అనేవి మరి ఓవర్ యాక్షన్ చేయకుండా, కంపెనీస్ కూడా సొసైటీ యొక్క డెవలప్మెంట్లో ఏముండాలి, రోల్ అనేది ఉండాలి. కంపెనీ కూడా ఏంటి మనకి సొసైటీ యొక్క డెవలప్మెంట్లో ఏముండాలి, మనకి రోల్ అనేది ఉండాలి. సో అందుకని చెప్పేసి సో అలా ఇవ్వడం అనేది జరిగింది మనకి. క్లియర్. అందుకే నాన్ ఫినాన్షియల్ డిస్క్లోజర్ అని చెప్తున్నాం ఇక్కడ. ఫినాన్షియల్ డిస్క్లోజర్ కాదు. ఫినాన్షియల్ డిస్క్లోజర్ ఎవరు చూసుకుంటారు, అది బిజినెస్, వాళ్ళకి సంబంధించిన ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ డాటా సబ్మిట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటిది, నాన్ ఫినాన్షియల్ డిస్క్లోజర్. ఎందుకు, ఎన్విరాన్మెంట్ గురించి కానీ, సోషల్ వెల్బీయింగ్ గురించి కానీ, గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెక్ చేస్తున్నారంటే, ప్రతి కంపెనీ ఎంతో కొంత ఏముండాలి వాళ్ళకి. సో ప్రతి కంపెనీకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రతి కంపెనీకి అకౌంటబిలిటీ ఉండాలి. దేనిపైన, ఎన్విరాన్మెంట్ పైన, సొసైటీ పైన కొంచెం వాళ్ళ రోల్ కూడా ఉండాలి. లేకపోతే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని కమర్షియల్గా ఏదంటే అది చేసి వెళ్ళిపోతామంటే ఎలా. సో అందుకనే సో ఇవి లార్జ్లీ నాన్ ఫినాన్షియల్ నేచర్ అనేది కూడా కరెక్ట్. కానీ జనరల్గా మనం ఏమనుకుంటాం, ఈ నాన్ ఫినాన్షియల్ ఎందుకు అడుగుతాయి, ఫినాన్షియల్లీ అడుగుతాయి అని చెప్పేసి మనం ఆలోచించే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఓకే, ఫినాన్షియల్లీ ఎట్లాగో సబ్మిట్ చేయాలి, వాళ్ళు తప్పించుకోవడానికి లేదు. సెబీ ఈజ్ ద రెగ్యులేటర్. ఫినాన్షియల్తో పాటు జనరల్, ఫినాన్షియల్ అనేది జనరల్. ఇప్పుడు BRSR రిపోర్ట్లో నాన్ ఫినాన్షియల్ అడుగుతున్నాం మనం. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. ఇగో ఇట్లాంటివన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ ఫార్మాట్లో. సో ఇవన్నీ కూడా కార్పొరేట్ ఎంటిటీ, లిస్టెడ్ ఎంటిటీ, సో ఇవన్నీ కూడా ఏమేం చేస్తున్నారు, ఫినాన్షియల్ ఇయర్ రిపోర్టింగ్ టర్న్, సో స్టాక్ ఎక్స్చేంజ్లు ఏం రేపు, ఇవన్నీ కూడా టోటల్గా వాళ్ళు ఇవన్నీ కూడా సో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. In India, income from the
allied agriculture activities like poultry farming and wool rearing in the rural areas exempted from the what any tax. In India, rural agriculture land is not considered as what capital asset under the provisions of the what Income Tax Act 1961 అన్నాడు. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అంటే పౌల్ట్రీ ఫార్మింగ్ కానీ, ఫిషరీ కానీ, లేదంటే రీడింగ్ కానీ, ఇవన్నీ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కాదు, అగ్రికల్చర్ అనుబంధ రంగాలు, అలైడ్ యాక్టివిటీస్. సో ఇదంతా కూడా ఏంటిది, అలైడ్ యాక్టివిటీస్. ఈ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ అలైడ్ యాక్టివిటీస్ ని మనం అగ్రికల్చర్ లాగా ట్రీట్ చేయం. సో ఈ అలైడ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా సో బిజినెస్ లాగానే ట్రీట్ చేస్తారు వీటిని. సో ఏంటిది, మనకు బిజినెస్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ బిజినెస్ లాగానే ట్రీట్ చేస్తాం మనం. బిజినెస్ లాగానే ట్రీట్ చేస్తాం కాబట్టి సో ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఏమైతే మనకి ఖచ్చితంగా సో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సెంప్షన్. సో అగ్రికల్చర్ ల్యాండ్ ద్వారా జనరేట్ అయింది మాత్రమే మనకి సో ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాట్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ పర్పసెస్ అండ్ రిలేటెడ్ ఆపరేషన్స్ మాత్రమే మనకి ఇన్కమ్ నుంచి ఎక్సెప్షన్ సెక్షన్ 10 ప్రకారం. అంతేగాని అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అనేది పౌల్ట్రీ కానీ, సో వూల్ రీడింగ్ కానీ, ఫిషరీ కానీ, లైవ్ స్టాక్ కానీ, సో ఇట్లాంటి వాటి అన్నిట్లను కూడా మనం బిజినెస్ యాక్టివిటీస్ లాగానే కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. కాబట్టి డిఫరెంట్గా వాటన్నిట్లను కూడా మనం కన్సిడరేషన్లోకి సో చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఎక్స్క్లూషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రమ్ ద వాట్ క్యాపిటల్ సెక్షన్ 2 ప్రకారము అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అవుట్ సైడ్ ద వాట్ మనకి ఎక్స్క్లూషన్ అంటే క్యాపిటల్ అసెట్స్ కింద కన్సిడరేషన్లోకి తీసుకోము. ఓకేనా. అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వాట్ క్యాపిటల్ అసెట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఎస్, అది క్యాపిటల్ అసెట్ లాగా మనం కన్సిడరేషన్లోకి తీసుకోం. జనరల్గా 10,000 కన్నా జనాభా తక్కువగా ఉన్నటువంటి ఏరియాలలో కనుక సో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంటే అప్పుడు దాన్ని మనం క్యాపిటల్ అసెట్ కింద కన్సిడరేషన్లోకి తీసుకోం, నార్మల్ ల్యాండ్ కింద తీసుకుంటాం. దానివల్ల క్యాపిటల్ అసెట్ కింద కన్సిడరేషన్లోకి తీసుకోమంటే దానివల్ల ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు. అండ్ దాన్ని పెద్దగా రైతులు పంటలు పండించుకుంటున్నారు జీవనోపాధి కోసం అని చెప్పేసి ఆ బేసిస్ పైన దాన్ని ఎగ్జామ్ చేయడం జరిగింది అనమాట. అంటే 10,000 కన్నా పాపులేషన్ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ ని మనం క్యాపిటల్ అసెట్ గా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సార్ తీసుకోవచ్చు కదా, దానికి వాల్యూ ఉంటుంది కదా, అమ్మితే వాల్యూ ఉంటుంది. బట్ దాని ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ వేయలేం. ఎందుకంటే అది జీవనోపాధి, అది ఇట్ ఈస్ రైట్. అది దేశానికి అన్నం పెట్టడానికి ఒక జీవనోపాధి కోసం ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో తీసేశారు. కానీ చాలా కమిటీస్ మన ఇన్కమ్ ట్యాక్స్ పైన వేసినటువంటి చాలా కమిటీస్ ఏం చెప్పినాయంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ వేయాలని చెప్పేసాయి. కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేస్తే భారతదేశం మొత్తం బొంబాయి అవుతుంది. మొత్తం ప్రతి ఒక్కరు వచ్చి రోడ్ మీదకి వచ్చి అసలు అగ్రికల్చర్కి వచ్చేది ఇన్కమ్ అరకొరగా. ఎందుకు ఇన్కమ్ వేయట్లేదు? కాన్స్టెంట్ ఇన్కమ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో వర్షాలు ఎప్పుడు పోతాయో తెలియదు. సో అగ్రికల్చర్ మీద కూడా ఇన్కమ్ వేసాం అనుకో మళ్ళీ మన పాతకాలం వస్తుంది. పాతకాలంలో రాజులు వేసేవాళ్ళు కదా పన్నులు ఖచ్చితంగా కట్టేది, దొరలు ఇక అట్లా అవుతుంది మళ్ళీ. అందుకని చెప్పేసి సో ఈ 10,000 కన్నా తక్కువ జనాభా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నీకు ఎంత ఇన్కమ్ జనరేట్ అయినా దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దట్ ఎగ్జెంప్టెడ్. ఎందుకంటే అది మీరే ఆలోచించండి. ఒక సంవత్సరం వర్షాలు పడ్డాయి అనుకోండి, ఎట్లా? ఇంకో సంవత్సరం వర్షం లేదు, ఒక సంవత్సరం పడింది. ఈ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సరే, ఇంకా మనం దాంట్లోకి వెళ్ళిపోతే బాగుండదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్ మాత్రమే ఎగ్జెంప్టెడ్, కానీ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ కాదు. ఇప్పుడు చేపల పెంపకం ఉంది, చాలా డబ్బులు వస్తాయి. చేపల పెంపకం కానీ, పౌల్ట్రీ ఫార్మింగ్ కానీ, రీరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే బిజినెస్ యాక్టివిటీస్ కింద కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఓన్లీ పంటలు పండించడం వరకు మాత్రమే ఎగ్జెంప్టెడ్ అనమాట. ఇక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే ఏంటిది? ఓన్లీ పంటలు, క్రాప్స్ కల్టివేషన్ వరకు మాత్రమే. ఏంటిది? సో క్రాప్స్ కల్టివేషన్ వరకు మాత్రమే మనకి ఎగ్జెంప్టెడ్ చేయడం జరిగింది తప్ప ఈ అలైడ్ సెక్టార్స్ పౌల్ట్రీ కానీ, రీరింగ్ కానీ, లైవ్ స్టాక్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి? బిజినెస్ యాక్టివిటీస్. సో వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సింది. ఓకేనా? అది చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ రైట్, ఇది కూడా మనము నేషనల్ క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్లో చెప్పాను నేను ఆల్రెడీ. మనకు నేషనల్ క్రిటికల్ మిషన్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్లో ఇండియా హ్యాస్ జాయిన్డ్ ద క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్. ఎస్, 2022లో మనం సైన్ చేసాం, దాంట్లో ఇండియా జాయిన్ అయింది. ఓకే, అమెరికా స్టార్ట్ చేసింది ఏది? నేషనల్ క్రిటికల్ మినరల్షిప్ పార్ట్నర్షిప్ని మనం కూడా జాయిన్ అయ్యాం. ఓకే, ఇండియా ఇస్ రిసోర్స్ రిచ్ కంట్రీ, ఆల్ ద 30 క్రిటికల్ మినరల్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్. అసలు మన దగ్గర అన్ని ఉంటే మనం ఎందుకు వేరే దాంట్లో జాయిన్ అవుతాం? లేవు కాబట్టే జాయిన్ అవుతున్నాం. ఏ దేశంలో కూడా 100% అన్ని క్రిటికల్ మినరల్స్ లేవు. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటిది? ద మినరల్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద వాట్ ఎకానమీ డెవలప్ అవ్వడానికి కోసము కొన్ని కావాల్సిన మినరల్స్ అనే క్రిటికల్ మినరల్స్ అంటాం. కానీ ఆ మినరల్స్ అందరికీ అన్ని దేశాలలో అందుబాటులో లేవు. కొన్ని దేశాలలో ఉన్నాయి, కొన్ని దేశాలు ఇప్పుడు నికెల్ కానీ,
లేకుంటే లిథియం కానీ, డైమండ్స్ కానీ, సో ఇట్లాంటివి కొన్ని దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలు లేవు, టెల్లూరియం కానీ, ఇట్లాంటివన్నీ కూడా. సో కాబట్టి ఏ మినరల్స్ అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం అవసరం అవుతాయో అలాంటి మినరల్స్ ఏమంటాం, క్రిటికల్ మినరల్స్ అంటాం. అండ్ అవి షార్టేజ్ ఉంటాయి. కాబట్టి ఆ షార్టేజ్ ఉండకుండా సప్లైని కంటిన్యూగా చేయాలి. సప్లైని కంటిన్యూగా చేయాలి అంటే అన్ని దేశాలు కలిపి ఒక గ్రూప్ ఫామ్ అయినాయి. దాన్నే క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అని USA స్టార్ట్ చేసింది 2022లో. దాంట్లో ఇండియా కూడా జాయిన్ అయ్యింది. సో మన దగ్గర అన్ని మినరల్స్ లేవు, మన దగ్గర షార్టేజ్ ఉన్నాయి, 30 క్రిటికల్ మినరల్స్ లేవు. సో నెక్స్ట్ పార్లమెంట్ అనేది 2023లో అమెండ్మెంట్ చేసి మనకి 24 మినరల్స్ కి లైసెన్స్ ఇవ్వడానికి కోసం మనకి గవర్నమెంట్ అనేది మాడిఫై చేయడం అనేది జరిగింది. సో సెకండ్ మాత్రం ఏంటి, రాంగ్ మన దగ్గర. ఓకే, సో రాంగ్ అయిపోయింది. సో 1 and 3 మాత్రం ఏంటిది, ఇక్కడ పోయింది 1 and 3. సో 1 and 3 కరెక్ట్. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లో మనకి సో ఇండియా అనేది జాయిన్ అయింది 2023లో జాయిన్ అయింది. 2022లో అది ఫామ్ అయితే 23లో జాయిన్ అయింది. సో ఇండియా అనేది 30 క్రిటికల్ మినరల్స్ ని ఐడెంటిఫై చేసింది. కానీ ఇవన్నీ కూడా మన భారతదేశంలో లేవు, అసలు అది కామన్ సెన్స్ ఎక్కడ కూడా. సో మనకు 2023లో ఈ మినరల్స్ డెవలప్మెంట్, ఇదే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ని మనకి అమెండ్మెంట్ చేసి సో వీటన్నిటిలో కూడా 24 మినరల్స్ని మనకు ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది అనమాట. చట్టాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అమెండ్మెంట్ ఆఫ్ ద 1970 ఎంపవర్డ్ అవార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూసివ్ ఆక్షన్ మైనింగ్ లీజెస్ కంపోజిట్ లైసెన్స్ ఆఫ్ ద 24. మొత్తం మన భారతదేశంలో ఎన్ని క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేసాం, 30 ఐడెంటిఫై చేసాం. కానీ 30లో 24 మాత్రమే ఈ చట్టంలో చేర్చడం జరిగింది. మిగతా 6 ఎందుకు చేర్చలేదంటే ఫ్యూచర్లో చేరుస్తారేమో. బట్ 30 మినరల్స్ క్రిటికల్ మినరల్స్ని మనం ఐడెంటిఫై చేస్తే ఈ చట్టంలో మాత్రం 24 మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ చట్టంలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అందువల్ల ఇందులో సెంట్రల్ గవర్నమెంట్కి మనకి ఏముంది, ఎక్స్క్లూసివ్ ఆప్షన్ అనేది ఉంది అనమాట. మనకి క్రిటికల్ మినరల్స్కి 24 క్రిటికల్ మినరల్స్ని సో చేయడం జరిగింది. ఓకేనా, సో అది ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇది ఏది ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది అమెరికా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో ఇండియాతో పాటు ఒక 14 కంట్రీస్ అనేవి దాంట్లో జాయిన్ అయినాయి. నంబర్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి ఇక అది. ఓకే, రైట్. Next one, regards. As regards return from the investment in a company, generally bond holders are considered as a relatively low risk than stakeholders అంటున్నారు. బాండ్ ఇక్కడ 2 పదాలు వాడారు. ఒకటి బాండ్ హోల్డర్స్ అన్నాడు, ఓకే, ఒకటి బాండ్ హోల్డర్స్ అని చెప్పడం జరిగింది. బాండ్ హోల్డర్స్ ఏమంటున్నాడు, లో రిస్క్ ఉంటుంది. ఎవరికి, బాండ్ హోల్డర్స్కి, స్టాక్ హోల్డర్స్కి హై రిస్క్ ఉంటుంది అని చెప్తున్నాడు. 2 పదాలు ఉన్నాయి. రెండో స్టేట్మెంట్, బాండ్ హోల్డర్స్ ఆర్ ద లెండర్స్ టు కంపెనీ వెర్ స్టాక్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అన్నాడు. ఓకేనా, బాండ్ హోల్డర్స్ గురించి చెప్తారు. మళ్ళీ ఫర్ ద రీపేమెంట్ పర్పస్ ద బాండ్ హోల్డర్స్ ఆర్ ప్రియారిటైజ్డ్ ఓవర్ ద స్టాక్ హోల్డర్స్ బై ద కంపెనీ అని చెప్తున్నాడు. ఓకేనా, సో 3 స్టేట్మెంట్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే అండ్ స్టేట్మెంట్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఆన్సర్ దీనికి. ఓకే, ఇలా అనేది మనం పాయింట్. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్లు మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్ ఇది బేసిక్ అన్నమాట. మనకి స్టాక్ మార్కెట్ గురించి చదవడానికి కోసం మనకి ఇచ్చేంటిది బేసిక్ క్వశ్చన్ ఇది. సో ఇంతకుముందు మనకి సరే బాండ్స్ ఇవి అన్నాడు, ఒక లో రిస్క్ అన్నాడు, హై రిస్క్ అన్నాడు. ఇది చూద్దాం ఒక్కసారి. ఓకే, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బాండ్ హోల్డర్స్ అన్నాడు, రైట్. సో ఒకటి రెండు క్వశ్చన్స్ అడిగాడు. ఒకటి బాండ్ హోల్డర్స్, రెండోది ఏమంటున్నాడు మనకి స్టాక్ హోల్డర్స్ అన్నాడు, రైట్. బాండ్ హోల్డర్స్ అండ్ స్టాక్ హోల్డర్స్ గురించి క్వశ్చన్స్ అడిగాడు. ఒకటి ఏమన్నా లో రిస్క్ అన్నాడు, ఒకటి హై రిస్క్ అన్నాడు. ఏమన్నాడు, ఇక్కడ లో రిస్క్ ఉంటుంది దీనికి అన్నాడు, ఫస్ట్ వన్, రైట్. సో దీనికి ఎక్కువ మొత్తంలో హై రిస్క్ ఉంటుంది అన్నాడు. అంటే యాజ్ కంపేర్డ్ విత్ బాండ్స్ తో కంపేర్ చేస్తే హై రిస్క్ ఉంటుంది అని చెప్పాలి. లో రిస్క్ అండ్ హై రిస్క్ ఇస్ ద నెంబర్ 1. నెంబర్ 2, సో లో రిస్క్ అండ్ హై రిస్క్. నెంబర్ 2 ఏమన్నాడు, ఇందులో ఇది లోన్ లాగా ఉంటుంది. ఇక్కడైతే ఏంటిది, ఇక్కడ ఓనర్షిప్ వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, రైట్. సో నెక్స్ట్, ఒకవేళ కంపెనీ అనేది క్లోజ్ చేసే టైం లోపల సో దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఓకేనా, బాండ్ హోల్డర్స్ కి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్, ఆఫ్టర్ ద బాండ్ హోల్డర్స్ కి పేమెంట్ చేసిన తర్వాత, సో ఓకే, సో బాండ్ హోల్డర్స్ పేమెంట్ చేసిన తర్వాతనే మనకి స్టాక్ హోల్డర్స్ కి ప్రియారిటీ ఇస్తారని చెప్తున్నాడు. క్వశ్చన్ ఇదంతా క్వశ్చన్ వాడిచ్చింది, మనం చెప్పట్లేదు. ఇవన్నీ నిజమా కాదని అంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ హోల్డర్స్ అంటే ఏంటిది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బాండ్ హోల్డర్స్, బాండ్ ఎవరోసం ఎక్స్ కంపెనీ అనుకుందాం. ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకే, సో ఈ ఎక్స్ అనే కంపెనీ నీకు బాండ్ అమ్మింది. ఓకేనా, బాండ్ అంటే నువ్వు రాజు. ఓకే, సో రాజుకి బాండ్ అమ్మింది. ఓకే, రాజుకి 90,000 రూపాయలకి బాండ్ అమ్మింది. ఓకే, 90,000కి. ఈ రాజు ఏం చేశాడు, 90,000 రూపీస్ అనేది కంపెనీకి ఏం చేశాడు, పే చేశాడు, రైట్. సో 90,000 రూపీస్ కంపెనీకి పే చేశాడు. 90,000 రూపీస్ కంపెనీకి పే చేసిన తర్వాత, ఓకే,
సో రాజుకి ఎంత దీని వ్యాలిడిటీ 1 year పీరియడ్. 1 year తర్వాత ఎంత ఇస్తా అని చెప్పింది నీకు, 1 year తర్వాత నేను 1 lakh rupees ఇస్తా అని చెప్పింది. సో అందువల్ల నీకు 10,000 ప్రాఫిట్ వస్తున్నాయి కాబట్టి నువ్వు బాండ్ను కొనుక్కున్నావు. ఓకే, ఇది మెస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 90,000 రూపీస్కి బాండ్ కొన్నాడు అండ్ క్లియర్గా చెప్పేసింది నీకు 10,000 యాడ్ చేసి ఇస్తా అని చెప్పింది. అవునా, 10,000 అంటే అప్పుడు రిస్క్ అనేది లో ఉందా అంటే ఎస్ లో ఉంది. దేంతో కంపేర్ చేసినప్పుడు స్టాక్. ఇదే స్టాక్లో ఏమవుతుంది, ఇప్పుడు హై రిస్క్ ఉంటుంది. ఇప్పుడు స్టాక్లో ఏమవుతుంది ఇక్కడ, ఇది నువ్వు ఏదైతే 90,000 రూపాయలు ఉన్నావో ఆ 90,000 రూపాయలు అనేది ఆ కంపెనీ యొక్క ఏం కొనుక్కుంటావు, నువ్వు షేర్స్ కొనుక్కుంటావు. అవునా, ఆ కంపెనీ యొక్క ఏం చేస్తావు, షేర్స్ కొనుక్కుంటావు. షేర్స్ కొనుక్కున్నప్పుడు ఈ షేర్ ప్రైస్ పెరిగినప్పుడు ఏమవుతుంది, నీకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ షేర్ ప్రైజెస్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, లాస్ అవుతుంది, నష్టపోతావు నువ్వు. కాబట్టి ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉన్నది. కానీ ఇక్కడ రిస్క్ లేదు. ఏంటిది, ప్రీ డిటర్మైన్డ్. నీకు 90,000 కడతావు, నీకు 1 year తర్వాత 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. సో నీకు మొత్తం కలిపి 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ కంపెనీ లాస్లో ఉండని లాభాల్లో ఉండని నీకు అవసరం లేదు. నీకు వాడు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినాడు, నాకు 90,000కి బాండ్ కొనుక్కో, నీకు 1 year తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు వాడు. ఓకే, ఇచ్చేసినావు. 90,000 ఇచ్చేసిన వానికి బాండ్ కొనుక్కున్నావు. మళ్ళీ 1 year తర్వాత బాండ్ సబ్మిట్ చేసినావు, నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేది. ఆ 90,000ని వాడేం చేస్తాడు, వాడు కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం వాడుకుంటాడు. ఇదే జరిగేది ఎక్కడైనా. ఓకే, సో అలా. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏమైంది, రిస్కే లేదు అసలు నీకు. ఎందుకు 90,000 నీకు 10,000 వస్తాయని అష్యూరెన్స్ ఇచ్చాడు, రాసి ఇచ్చాడు, నీకు రిస్కే లేదు. కానీ ఇక్కడ రిస్క్ ఉంది. ఇక్కడ ఏంది, ఈ షేర్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయా తగ్గుతాయని దేనిపైన డిపెండ్ అవుతుంది, ప్యూర్గా మార్కెట్ బేసిస్ పైన, మార్కెట్లో ఉన్నటువంటి సెంటిమెంట్ బేసిస్ పైన నీకు డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇది హై రిస్క్ అనేది ఉంటుంది యాజ్ కంపేర్డ్ విత్ వాట్, లో రిస్క్. సో బాండ్ హోల్డర్స్కి లో రిస్క్ ఉంటుంది, ఇది హై రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్టేబుల్, ఇది ప్రీ డిటర్మైన్డ్ అగ్రిమెంట్. ఇది ఇంత ఇస్తా అని చెప్పి రాసుకుంటాం. అక్కడ అంత ఇయ్యా అని చెప్పవు. అది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఎవ్రీ డే మారుతూనే ఉంటుంది, ఎవ్రీ టైం మారుతూనే ఉంటుంది అకార్డింగ్ టు ద వాట్ షేర్ ప్రైజెస్ ఇన్ ద వాట్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది లోన్ లాగానే కదా, ఒక లోన్ లాగానే ఇది లోన్ లాంటిదే. ఎందుకు, ఇక 90,000 రూపాయలు నీకు ఇస్తున్నా, నీకు ఇంట్రెస్ట్ నీకు ఒక 10,000 రూపాయలు కలిపి నీకు 1 year తర్వాత ఇచ్చేస్తా అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నా అని చెప్తున్నాను. అంటే ఏంటిది, ఇది ఒక 10,000 రూపాయలు నీకు ఏమొచ్చినట్టు, అడిషనల్గా ఇంట్రెస్ట్ వచ్చినట్టే కదా, అలాంటిది. కానీ ఇక్కడ అలా రాదు కదా. ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఓనర్షిప్ వస్తుంది. నువ్వు షేర్స్ కొనుక్కున్న తర్వాత నువ్వు ఎంతైతే ఆ కంపెనీలలో నువ్వు 90,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే నీకు ఒక అనుకుందాం ఒక 2% 3% ఏమొచ్చింది మనకి, నువ్వు షేర్ హోల్డర్ అయ్యావు కాబట్టి నీకు షేర్ హోల్డర్కి అంటే ఏంటిది, నీకు ఓనర్షిప్ వస్తుంది, నీకు ఇంట్రెస్ట్ ఏం రాదు. ఆ ఓనర్షిప్ వస్తుంది కాబట్టి నీకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, నష్టం వస్తే నష్టం నువ్వు భరించాలా అంతే. ఎందుకంటే నువ్వు కూడా ఓనరే దాంట్లో, ఆ కంపెనీలో ఎన్ని షేర్స్ కొంటే అన్ని షేర్స్కి నువ్వు కూడా ఓనరే. సో కాబట్టి ప్రాఫిట్ వచ్చినా నీకు వస్తుంది, నష్టం వచ్చినా నీకు వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ ప్రాఫిట్ వస్తే నీకు ఇస్తాడా, ఇయ్యడు. నీకు 10,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు అంతే. 20,000 ప్రాఫిట్ వస్తే నీకు 20,000 ఇస్తారా, ఇయ్యడు. ఆ 20 ఇంకా 10,000 వాడే ఉంచుకుంటాడు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. నీకు ఎంత ప్రాఫిట్ వస్తే అంత నీకే వస్తుంది, ఎంత లాస్ వచ్చినా నీకే వస్తుంది. బికాస్ యూ విల్ బికమ్ ద వాట్ ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ షేర్ పర్సెంటేజ్. ఆ కంపెనీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద షేర్స్ కొంటావో దానికి నువ్వు ఓనర్ అవుతావు. నువ్వు ఓనర్ అయినప్పుడు నష్టం వచ్చినా నువ్వు భరించాలి, లాభం వచ్చినా నువ్వే భరించాలి. సో కాబట్టి అది నెక్స్ట్. అందువల్ల నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తాడు, ఒక కంపెనీ అనేది మూతపడ్డప్పుడు లేదంటే కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ కంపెనీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, బాండ్ హోల్డర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకు బాండ్ హోల్డర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, వాళ్ళ అగ్రిమెంట్ ఉంది కాబట్టి, నీకు ఇస్తా అని చెప్పింది అగ్రిమెంట్ ఉంది కాబట్టి. సో 10,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళకి. ఇక్కడ నీకు షేక్ హోల్డర్, ఇక్కడ వీళ్ళకి స్టాక్ హోల్డర్స్కి ఇవ్వరు. ఎందుకు అంటే స్టాక్ హోల్డర్సే ఇక్కడ ఎవరు, ఓనర్స్ కదా. స్టాక్ హోల్డర్సే ఓనర్స్ మనకి. కాబట్టి వాళ్ళు ఈ ఓనర్స్ అనే వాళ్ళు ఫస్ట్ డ్యూస్ అన్ని క్లియర్ చేయాలి. ఎవరికి, వీళ్ళకి బాండ్స్ ఎవరైతే కంపెనీ పైన ఉన్న అప్పు అన్నట్టే కదా. ఇది కంపెనీ పైన ఉన్న అప్పు అన్నట్టే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే. దీన్ని ఫస్ట్ క్లియర్ చేయాలి కదా. దీన్ని క్లియర్ చేస్తే మిగిలిన వీళ్ళు పంచుకుంటారు. వీళ్ళు ఓనర్స్ కదా, మిగిలినవి పంచుకుంటారు. మనకి అర్థమవుతుందా. అందువల్ల ఫస్ట్ బాండ్స్కి ప్రియారిటీ ఇస్తారు. బాండ్స్ ప్రియారిటీ చేయకపోతే ఆ కంపెనీ మీద అప్పు ఉన్నట్టే కదా. అప్పుడు ఏం చేస్తారు, వీడు ఎవరి వాడు పంచుకొని లాభాలే దొబ్బేస్తారు. మళ్ళీ ఈ బాండ్ మళ్ళీ ఎటు పోవాలి, బాండ్స్ కొనుక్కున్న వాళ్ళు ఎట్లా ఆ కంపెనీ నుంచి. అందువల్లనే బాండ్స్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. బాండ్స్ మీద ఉన్నటువంటి అన్ని క్లియర్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువల్లనే సో దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఇవి లో రిస్క్ అండ్ స్టేబుల్ ఇన్కమ్ వస్తాయి నీకు. వీటికి నెక్స్ట్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి హై రిస్క్ అండ్ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవి అర్థమైందా. సో అది క్లియరా. సో అదే అక్కడ క్వశ్చన్లో కూడా అడిగింది మనకి, ఇంత క్లియర్గా అదే. As regards చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంపెనీ బాండ్ హోల్డర్స్ ఆర్ కన్సిడర్డ్ as రిలేటివ్లీ లో రిస్క్. అంతేగా, రిలేటివ్లీ లో రిస్క్, వీళ్ళు హై రిస్క్. బాండ్ హోల్డర్స్ ఆర్ ద వాట్ లెండర్స్, లోన్ ఇచ్చినట్టే కదా వాళ్ళు. అండ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ద వాట్ ఓనర్స్, రైట్. ఇటు లెండర్స్ ఇటు ఓనర్స్. కాబట్టి ఓనర్స్ అనే వాళ్ళు లెండర్స్కి ఏం చేయాలి, లోన్స్ క్లియర్ చేయాలి కదా. లోన్స్ క్లియర్ చేయాలి కాబట్టి ఫస్ట్ వేటికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం, బాండ్స్ హోల్డర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం మనం, ఎందుకంటే వాడు క్లియర్ చేయాలి. సో అందువల్ల రీపేమెంట్ పర్పస్ లోపల బాండ్ హోల్డర్స్ ఏంటి ప్రియారిటైజ్ చేయడం జరుగుతుంది మనం. సో స్టేక్ హోల్డర్స్ ప్రియార్ బై ద వాట్ కంపెనీ, ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ప్రియారిటైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో అందువల్ల మనకి 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ద వాట్ స్టేట్మెంట్ 1
ఓకేనా. సో మనకి ఇది ఓకేనా. ఎందుకంటే ఓనర్స్ అనే వాళ్ళు నష్టపోవచ్చు లేకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద వాట్, మనకు తెలియదు అది స్టాక్ మార్కెట్లో. కానీ లెండర్స్ అనే వాళ్ళు ఏంటి సేఫ్ ఎప్పుడు, ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఇస్తా అని చెప్పినావు, నువ్వు 90,000 ఇవ్వు, నీకు 1 year తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాను నేను అని చెప్పి ఫిక్స్డ్. సో కాబట్టి అలా మనకి ఉంటుందన్నమాట. ఓకే రైట్. క్లియర్ కదా. సో ఇది మనకి జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రిస్క్ లెవెల్ లో అండ్ ద హై స్టేక్ హోల్డర్స్, ఓటింగ్ రైట్స్. జనరల్గా బాండ్ హోల్డర్స్కి ఏమైనా ఓటింగ్ రైట్స్ ఉంటాయా? ఏముంటాయి, ఎందుకంటే నువ్వు ఓనర్ కాదు కదా, లోన్ ఇచ్చిన. ఇక్కడైతే ఓటింగ్ రైట్స్ ఉంటాయి. లో ప్రియారిటీ అండ్ హై ప్రియారిటీ ఉంటుంది. సో నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ నువ్వు ఇచ్చిన దానికి ఏంటి, ఇంట్రెస్ట్ కడుతున్నాడు. 90,000 అన్నాడు, నీకు 10,000 కలిపి సో 1,00,000 రూపాయలు ఇస్తాను. కానీ ఇక్కడ నీకు ఏమొస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ నువ్వు ఓనర్ అవుతావు. ఇక్కడ ఏం కాదు, జస్ట్ ఓనర్ కాదు, ఏం కాదు, నువ్వు జస్ట్ ఏంటి అప్పించిన వాడు, వీళ్ళంటర్ మాత్రమే అవుతావు నువ్వు, బాండ్ హోల్డర్స్. ఓకే. India accounts very large proportion of the what all equity options contracts traded globally, thus exhibiting the what great boom. India stock exchange market has grown rapidly in the recent past, even overtaking of the Hong Kong at some point of the time. మీకు తెలుసు హాంకాంగ్ మార్కెట్ ని మనం క్రాచ్ చేసామని న్యూస్ లో పెద్ద హైలైట్ అయింది. అందుకనే హాంకాంగ్ మార్కెట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఒకనొక టైం లోపల హాంకాంగ్ మార్కెట్ ఏం చేసింది మనకి, సో చేసిందని చెప్పేసి మన అందరికి తెలుసు, న్యూస్ లో పెద్ద హైలైట్ వచ్చింది. అంటే 2 కరెక్ట్ అని అందరికి తెలుసు కాబట్టి సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది మనకి. ఓకే 2 కరెక్ట్ అని. సో ఇక్కడ ఉన్నాయి ఏంటిది 1 and 2, లేదంటే సో 2 and 3 ఇది ఉన్నాయి మనకి. నెక్స్ట్ మూడోది, థర్డ్ ఎలిమినేట్ అయిపోతే ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. ఏంటిది, దెర్ ఈజ్ నో రెగ్యులేటరీ అని చెప్తున్నాడు. ఎందుకు, అసలు సెబీఏ రెగ్యులేట్ చేస్తుంది కదా స్టాక్ మార్కెట్, అసలు నో రెగ్యులేటర్ అండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే దెర్ ఈజ్ నో రెగ్యులేటర్ బాడీ ఐదర్ టు వార్న్ ద స్మాల్ ఇన్వెస్టర్స్ అబౌట్ ద రిస్క్స్ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడింగ్ ఆర్ టు యాక్ట్ ద అన్రిజిస్టర్డ్. ఎవరికైనా సరే సో సెబీ అనేది స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది, వార్నింగ్స్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, థర్డ్ రాంగ్ అని తెలుసు, సెకండ్ కరెక్ట్ అని తెలుసు. సో ఇది థర్డ్ పోయింది ఇక్కడ ఆటోమేటిక్ గా, ఇక్కడ కూడా థర్డ్ పోయింది, అటు ఇది థర్డ్ రాంగ్ అని పోయింది. సో థర్డ్ రాంగ్ అని పోయిందంటే ఆటోమేటిక్ గా అన్నిట్లలో ఉంది. మిగిలింది ఏంటి, నీకు 1 and 2 కరెక్ట్. ఫస్ట్ ఇది కూడా కరెక్టే. మనకి ఇండియాలో ట్రేడింగ్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో బూమ్ ఎక్కువగా గ్రో అయినాయి అనమాట మనకి. సో ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఇది మార్కెట్. వెరీ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ దట్ ఆల్ ఈక్విటీ ఆప్షన్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆర్ ట్రేడెడ్ గ్లోబల్. దస్ మన ఇండియన్ మార్కెట్స్ అనేది చాలా ఇప్పుడు షాంఘై మార్కెట్ లో కానీ, అమెరికాలో ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ మార్కెట్ లో కానీ, ఇలా పెద్ద పెద్ద మార్కెట్లలో, జపాన్ లో ఉన్నట్టు మార్కెట్ లో కూడా మనం కూడా ట్రేడింగ్ చేస్తున్నాం, మనం కూడా పెరుగుతున్నాం. అందువల్లనే మనం ఒకనొక టైంలో హాంకాంగ్ మార్కెట్ యొక్క షేర్ ప్రైజెస్ ని దాటేసినాం. అంటే దాని యొక్క క్యాపిటల్ మార్కెట్ క్యాపిటల్ వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని దాటేయడం జరిగింది. సరే, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ జనరల్లీ. సో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఇది స్టాటిక్ క్వశ్చన్ కాదు, ఎవ్రీ టైం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కాంటెక్స్ట్ లో ఇది నిజమైతే తప్ప ఇంకో 1 year తర్వాత నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ ద ఎమిషన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, వస్తువులను రీయూజ్ చేయాలి, అంతే కదా. సర్క్యులర్ ఎకానమీ ఇస్ నథింగ్ బట్ సో ఏదైతే పాడైన వస్తువులు ఉన్నాయో వస్తువులను ఏం చేయాలి, రీయూజ్ చేయాలి. రీయూజ్ చేస్తేనే కదా, రీయూజ్ చేసి మళ్ళీ వాటి ద్వారా ఏం చేయాలి, మళ్ళీ న్యూ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలా, అంతే కదా. రీయూజ్ చేయాలా, న్యూ ఇప్పుడు పేపర్ ఉంది, మన నోట్ బుక్స్ రాసాం, నోట్ బుక్స్ పాడైపోయినాయి, ఆ నోట్ బుక్స్ ఏం చేస్తాం, మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ పేపర్గా తయారు చేసుకొని తీసుకొస్తారు కదా. సో రీసైకిల్డ్ పేపర్. సో అలా సో సర్క్యులర్ ఎకానమీ అంటే అదేంటి, రీయూజ్. గూడ్స్ ఏం చేయాలా, రీయూజ్ చేయాలి. రీయూజ్ చేసినప్పుడు ఏమైతాయి, ఒక వస్తువు నుంచి నువ్వు ఇంకో వస్తువు రీయూజ్ చేసినప్పుడు సో మనకి ఎమిషన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి లేదా, తగ్గుతాయి. ఎందుకంటే మళ్ళీ కొత్త ప్రొడక్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంతో కొంత. ఒకసారి పేపర్ తయారైంది అనుకుందాం, పేపర్ ఫస్ట్ టైం తయారు చేయడానికి ఎక్కువ ఎఫర్ట్ అవసరం, కానీ అయిపోయిన పేపర్ని మాడిఫై చేయడానికి తక్కువ ఎఫర్ట్స్ అవసరం. అంటే కొత్తగా పేపర్ తయారు చేసేటప్పుడు నువ్వు అనుకుందాం మనకి 10 tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అవసరమైంది అనుకుందాం. అయిపోయిన పేపర్ని, మనం రాసిన పేపర్ని రీసైక్లింగ్ చేయడానికి మేము ఈ 2 tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడే రిలీజ్ అవ్వచ్చు మనకి. ఎందుకంటే కొత్తగా తయారు చేసేటప్పుడు ఎంటైర్లీ మన ప్రాసెస్ నుంచి మొదలు పెట్టాలి. ఏది, బ్యాంబూ తీసుకురావాలి, బ్యాంబూని క్రషింగ్ చేయాలి, దాన్ని పల్ప్ తీయాలి, ఆ తర్వాత ఇదంతా చేయాలి. దానికి హై గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అయితే. కానీ ఆల్రెడీ పేపర్ తయారైపోయింది, దాన్ని మనం రాసుకున్నాం, వాడుకున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం, అదే పేపర్ని తీసుకుపోయి రీసైకిల్ చేస్తున్నాం. అప్పుడు డిఫరెంట్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే తక్కువనే ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ 100% ట్రూ. సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ ద యూజ్ ఆఫ్ ద వాట్ రా మెటీరియల్ యాజ్ ఇన్పుట్స్, అంతే కదా. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పేపర్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి మళ్ళీ బ్యాంబూ అవసరం లేదు మనకి. మళ్ళీ కొత్త పేపర్ తయారు చేయాలంటే ఏం కావాలి మనకి, బ్యాంబూ, ఇదంతా కావాలి మనకి. కానీ ఇక్కడ ఆల్రెడీ పేపర్ రీసైకిల్డ్ ఆల్రెడీ రాసిన పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్నే మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పేపర్నే మనం ఏం వాడుతున్నాం, మనం రా మెటీరియల్ గా వాడుతున్నాం. ఎగ్జిస్టెడ్ పేపర్నే రా మెటీరియల్ గా వాడుతున్నప్పుడు ఇన్పుట్స్ అనేవి ఏమైతే ఖచ్చితంగా తగ్గిపోతాయి లేదా. సో ఇన్పుట్స్ అనేవి తగ్గుతాయి ఖచ్చితంగా.
కొత్త పేపర్ తయారు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాసిన పేపరే ఉంది, ఆ పేపర్నే మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నాం మనం, కొత్త పేపర్ వేస్తుంది, మళ్ళీ కొంచెం రఫ్గా ఉంటుంది అంతే. గెటింగ్ మై పాయింట్. సో అందువల్ల సర్క్యులర్ ఎకానమీ వల్ల ఏం తగ్గుతాయి? రెడ్యూసెస్. సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ ద వాట్? సో యూజ్ ఆఫ్ ద వాట్? రా మెటీరియల్స్ యాజ్ ద వాట్? ఇన్పుట్స్ తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ ద వేస్టేజ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. అంతే కదా. ఒకవేళ సపోజ్ అనుకుందాం పేపర్ రీసైక్లింగ్ అనేది లేదనుకుందాం. పేపర్ రీసైక్లింగ్ లేకపోతే మన రాసిన నోటు బుక్కులు, ఈ పాత బుక్కులు, కార్ఖానాలు ఇవన్నీ ఏమవుతాయి? వేస్టే కదా. ఏం చేస్తారు వాటిని? ఏం చేయలేదు. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇవన్నీ ఉన్నాయి, వాటి ఇంట్లో రీసైక్లింగ్ చేయకపోతే ఏం చేయాలి? కాబట్టి రీసైక్లింగ్ అనేది దేన్ని తగ్గిస్తుంది? వేస్టేజ్ని తగ్గిస్తుంది. రీసైక్లింగ్ అనేది వేస్టేజ్ని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వేస్టేజ్ ఇన్ ద వాట్? ప్రొడక్షన్ ప్రాసెస్. ఎందుకంటే వేస్టేజ్ ఎందుకు తగ్గిద్ది? దాన్ని మనం రీయూజ్ చేసుకుంటున్నాం కదా. సో రీసైకిల్ చేయడానికి కోసము ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మనం ఏం చేసుకుంటున్నాం? మనం రీయూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందా లేదా? ప్రోడక్ట్ ఏం చేస్తున్నాం? మనం రీయూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందువల్ల డిఫరెంట్గా మనకి వేస్టేజ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంటుంది. ప్రొడక్షన్ పార్టేజ్లో వేస్టేజ్ తగ్గుతుంటుంది. సో సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ ద ఎమిషన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ ద యూజ్ ఆఫ్ ద రా మెటీరియల్స్, అండ్ సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ ద వేస్టేజ్ ఇన్ ద వాట్? ప్రాసెస్. కరెక్టే కదా. సో అన్ని కూడా సో బోత్ స్టేట్మెంట్ 2 and 1 ఆర్ కరెక్ట్, అండ్ బోత్ ఆఫ్ దమ్ ఎక్స్ప్లెయిన్ ద వాట్? 1. అంతే కదా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గుతాయి, ఎందుకంటే రా మెటీరియల్స్ యొక్క యూజెస్ తగ్గుతుంది, అండ్ నెక్స్ట్ ఏంటి? వేస్టేజ్ కూడా తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దేనిపైన? గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క సో ఎమిషన్స్ పైన, తగ్గడం పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ వేస్టేజ్ పెరిగింది అనుకోండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఇన్పుట్స్ యూసేజ్ ఇంకా పెరిగింది అనుకోండి, అప్పుడు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం. అంటే ఇక్కడ ఏమవుతుంది? నువ్వు వాడే వస్తువులను తగ్గించినప్పుడు ఎమిట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గిద్ది. వాడే వస్తువులను పెంచినప్పుడు ఎమిట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ కూడా పెంచుతుంది. సింపుల్, అది క్వాంటిటీ ప్రపోర్షనల్. అర్థమవుతుందా? సో అందువల్ల సో డిఫరెంట్ గా సో ఆన్సర్ ఏమవ్వచ్చు? బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్, అండ్ ఎక్స్ప్లెయిన్ ద వాట్? స్టేట్మెంట్ 1. ఈ సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈ రెండు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. దేన్ని? స్టేట్మెంట్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. స్టేట్మెంట్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. క్లియర్. సో లీనియర్ ఎకానమీ, సర్క్యులర్ ఎకానమీ. లీనియర్ ఎకానమీ అంటే ఏంటిది? ఏం వాడమన్నమాట. సో టేక్, మేక్, డిస్పోజల్ మోడల్ అనమాట. సో హై ఎమిషన్స్ ఫ్రమ్ ద వాట్? ఎక్స్ట్రాక్షన్ ఏమి ఉండదు. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? మళ్ళీ రీయూజ్ చేయడం అనేది జరుగుతుంది. లోవర్ ఎమిషన్స్ త్రూ ద రెడ్యూస్డ్ మెటీరియల్ యూజ్ అండ్ వేస్ట్ అండ్ ఎనర్జీ వల్ల సో మనకి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది మనకి. ఓకే. నెక్స్ట్ వన్. దిస్ వాజ్ వాట్? వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్. సో క్యాపిటల్ రిసీట్స్ క్రియేట్ ద వాట్? లయబిలిటీ ఆర్ కాజ్ రిడక్షన్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ద వాట్? గవర్నమెంట్ అని చెప్తున్నాడు. రెండోది బారోయింగ్స్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ ద వాట్? క్యాపిటల్ రిసీట్స్ అని చెప్తున్నాడు. మూడోది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ద లోన్స్ క్రియేట్ ద వాట్? లయబిలిటీ ఫర్ ద వాట్? గవర్నమెంట్ అంటున్నాడు. సరే, ఇప్పుడు ఫస్ట్ రెండు స్టేట్మెంట్లకు తర్వాత వద్దాం. ఫస్ట్ థర్డ్ స్టేట్మెంట్ చదువుదాం, దీన్ని వైండ్ అప్ చేద్దాం. థర్డ్ నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ద లోన్స్, ఎవరికి లోన్స్ ఇచ్చారు? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ద లోన్స్ క్రియేట్స్ లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్. లయబిలిటీ అంటే ఫస్ట్ తెలవాలి. వాట్ ఈస్ మన లయబిలిటీ? లయబిలిటీ ఈస్ దట్ ఆబ్లిగేషన్ టు పే ఇన్ ద ఫ్యూచర్. నువ్వు ఫ్యూచర్లో మనీ పే చేసే ఆబ్లిగేషన్ ఉంది, అంటే ఫ్యూచర్లో నువ్వు ఖచ్చితంగా పే చేయాలి అన్న ఆబ్లిగేషన్ ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్? లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆబ్లిగేషన్. సో ఆబ్లిగేషన్ టు పే సో ఇన్ ఫ్యూచర్. ఓకే. సో ఆబ్లిగేషన్ టు పే ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో నువ్వు ఏం చేయాలా? పే చేయాలన్న ఆబ్లిగేషన్ ఉంటాయి ఇది. ఓకేనా. సో దట్ ఈస్ ద ఆబ్లిగేషన్ టు పే ద మనీ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో నువ్వు పే చేయాలన్నా సో నీకు కండిషన్ ఉంటే దాన్ని మనం ఆబ్లిగేషన్ అంటాం. ఇప్పుడు లోన్ అన్నాం, లోన్ మీద ఏమొచ్చింది అంటున్నా? ఇంట్రెస్ట్ వచ్చింది అంటున్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటిది? గవర్నమెంట్ అనేది లోన్ ఇచ్చింది ఎవరికోసం? XYZకి. సో నేపాల్కి అనుకుందాం. గవర్నమెంట్ అనేది నేపాల్కి లోన్ ఇచ్చింది అనుకుందాం. సో ఆ నేపాల్ ఏం చేసింది? దాని మీద ఇంట్రెస్ట్ రేట్ కట్టింది. ఓకే. నేపాల్ అనేది మనకి ఏం చేసింది? ఇంట్రెస్ట్ అనేది ఇచ్చింది. మరి నేపాల్ అనేది మనకి ఇంట్రెస్ట్, మనం లోన్ ఇచ్చినప్పుడు నేపాల్ అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్టినప్పుడు, ఓకే, ఇంట్రెస్ట్ రేట్ కట్టినప్పుడు అప్పుడు మనకు వచ్చిన ఇన్కమే కదా ఈ ఇంట్రెస్ట్ అనేది. మనం లోన్ ఇచ్చినందుకు కదా వాడు ఇచ్చింది. ఆ లోన్ ఇచ్చినందుకే మనకి అది వచ్చినటువంటి ఇన్కమ్ అన్నట్టు. మనకి ఏదైతే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుందో, ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏముంది మనకి ఇది? సో ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఈ ఇంట్రెస్ట్ రేట్ మనకు వచ్చినటువంటి ఏంటిది? ఇన్కమా కాదా? ఇది మనకు వచ్చినటువంటి ఏంటిది? ఇన్కమ్. సో కాబట్టి ఈ ఇన్కమ్ని మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఫ్యూచర్లో ఎవరికైనా పే చేయాలా? మీరే ఆలోచించండి. ఈ వచ్చిన ఇన్కమ్ని గవర్నమెంట్ ఫ్యూచర్లో ఎవరికైనా పే చేయాలా? లేదు కదా. అది మనకే కదా, మనం లోన్ ఇచ్చాము, మనకు వచ్చాం. సో కాబట్టి మన లయబిలిటీని క్రియేట్ చేస్తుందా? చేయదు. మనకి ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది తప్ప గవర్నమెంట్కి ఎలాంటి లయబిలిటీని క్రియేట్ చేయదు. ఒకటికి లోన్ ఇచ్చాం, సింపుల్ అమ్మా, నువ్వు మీ ఫ్రెండ్కి ఇచ్చినావు 100 రూపాయలు ఇచ్చినావు, అరే వారం రోజుల తర్వాత నాకు 110 రూపాయలు ఇరా అన్నావు, 110 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ 10 రూపాయల పైన నీకు ఏమైనా వాళ్ళకి తిరిగి ఇవ్వాలన్న రూల్ ఉందా?
నువ్వు ఇచ్చినందుకే నీకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు వాడు, ఎందుకంటే నువ్వు సాయం చేసినావు వానికి, వాడు 10 రూపాయలు ఎక్కిచ్చాడు, అంతే కదా. అంతేగాని మళ్ళీ ఆ 10 రూపాయలు గవర్నమెంట్ ఎవరికైనా ఫ్యూచర్లో పే చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అర్థమైందా చెప్పింది? సో కాబట్టి అది మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇన్కమ్. సో కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ రిసీవ్డ్ అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? ఇంట్రెస్ట్ రేట్ రిసీవ్డ్ ఆన్ ద లోన్స్ క్రియేట్ ద వాట్ లయబిలిటీ ఫర్ ద వాట్ గవర్నమెంట్. ఒకవేళ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏముండాలి? ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని ఉండాలి. ఒకవేళ ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవ్వాలని అనుకుంటే ఇక్కడ వాట్ షుడ్ బి ద వాట్ వర్డ్? ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది ఉంటాయి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ద లోన్స్ క్రియేట్ ద వాట్ లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్ అంటే ఎస్, మనం తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ మీద ఫ్యూచర్లో మనం లోన్స్ మనం పే చేయాలి, అవునా కదా. అప్పుడు అది గవర్నమెంట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే అప్పుడు అది ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనలే, ఏమన్నాడు ఇక్కడ? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చెప్పాడు. కాబట్టి స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ 1000% రాంగ్ స్టేట్మెంట్. ఇది కరెక్ట్ అవ్వాలంటే హియర్ ద వర్డ్ షుడ్ బి ఇంట్రెస్ట్ పేమెంట్ అనే వర్డ్ ఉండాలి ఇక్కడ, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో కీపింగ్ దట్ అసైడ్ అంటే థర్డ్ వెళ్ళిపోయింది మనకి. సో ఇందులో అంటే ఎగ్జామినేషన్ తీసుకుంటే పోయింది, అయిపోయింది. థర్డ్ పోయినప్పుడు డైరెక్ట్ నీకు ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ 1 2 కరెక్ట్ అని క్లియర్గా తెలిసిపోతుంది. బట్ ఓకే, బట్ ఎనీవే కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఎగ్జామ్ కోసం మాట్లాడుతాం మనం, అయిపోయిన ఎగ్జామ్ గురించి మాట్లాడట్లే. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? క్యాపిటల్ రిసీట్స్ క్రియేట్స్ ద వాట్ లయబిలిటీ. ఓకేనా, క్యాపిటల్ రిసీట్స్ క్రియేట్స్ ద వాట్ లయబిలిటీ ఆర్ లేదంటే కాజ్ ఆఫ్ ద వాట్ రిడక్షన్ ఇన్ ద వాట్ అసెట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నాడు. ఓకేనా, రైట్, చూద్దాం. సో దీంట్లో ఏమున్నాయి చూడండి. లయబిలిటీ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 2 ఉన్నది. ఒకటి బారోయింగ్స్. బారోయింగ్స్ అనేటివి లయబిలిటీ క్రియేట్ చేస్తాయా చేయవా అనేది ఫస్ట్ పాయింట్. అదే కదా, లయబిలిటీ అంటే ఫ్యూచర్లో పే చేయాలి కదా, ఫ్యూచర్లో పే చేయాలి కదమ్మా లయబిలిటీ. డెఫినెట్గా లయబిలిటీ ఇప్పుడు బారోయింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బారోయింగ్స్ తీసుకొస్తున్నామా లేదా? డెఫినెట్గా బారోయింగ్స్ తీసుకొచ్చాం. బారోయింగ్స్ తీసుకొచ్చి ఓకే అనుకుందాం, మనం ఒక 20,000 కోట్లు అనుకుందాం. 20,000 కోట్ల బారోయింగ్స్ తీసుకొచ్చాం. 20,000 కోట్ల బారోయింగ్స్ తీసుకొచ్చి మనం ఎయిర్పోర్ట్స్ నిర్మించాం, రైట్. సో ఎయిర్పోర్ట్స్ నిర్మించి దాని మీద ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాం. ఓకే, ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాం. అండ్ ప్లస్ ఈ ప్రాఫిట్స్ ద్వారా గవర్నమెంట్కి ఏమొస్తుంది? మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్కమ్ ద్వారా, ఈ వచ్చిన ఇన్కమ్ ద్వారా నువ్వు ఏం చేయాలి? తిరిగి 20,000 కోట్లను ఏం చేయాలి? మళ్ళీ రీపేమెంట్ చేయాలన్నా చేయకూడదా? సో రీపేమెంట్ చేయాల్సిందే కదా 20,000 కోట్లని. అంటే ఏంటిది? నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ దానికి ఇంకా ఏంటిది మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది యాడ్ చేసి నువ్వు పే చేయాల్సిందే కదా. ఫ్యూచర్లో చేయాలన్నా చేయకూడదా? చేయొచ్చు కదా, చేయాల్సిందే కదా, రైట్. సో కాబట్టి సో క్యాపిటల్ రిసీట్స్ అనేది ఖచ్చితంగా ఈ బారోయింగ్స్ అనేది దేన్ని క్రియేట్ చేస్తుంది? మనకి లయబిలిటీని. బారోయింగ్ అనేది క్యాపిటల్ రిసీట్సా కాదా అంటే ఎస్, క్యాపిటల్ రిసీట్సే బారోయింగ్ అనేది. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కదా క్యాపిటల్ రిసీట్స్లో. క్యాపిటల్ అంటే ఏంటిది? క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటిది? సో వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ అనేది మనం దేనికోసం? లాంగ్ టర్మ్స్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఇన్కమ్ మనకి. ఓకేనా, సో లాంగ్ టర్మ్లో సో మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సో ఈ లాంగ్ టర్మ్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇన్కమ్. ఓకే, సో లాంగ్ టర్మ్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సో అది అనమాట మనకి. క్లియర్? సో లాంగ్ టర్మ్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ క్లియర్ కదా. సో అదనమాట. అందువల్ల సో బారోయింగ్స్ అనేటివి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చి బారోయింగ్స్ అనేటివి ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో పే చేయాలి. చేయకపోతే ఏంటి ఏం చేస్తాం మరి? కాబట్టి లయబిలిటీ క్రియేట్ చేస్తుంది డెఫినెట్గా. సో బారోయింగ్స్ క్రియేట్ ద వాట్ లయబిలిటీ బికాస్ బారోయింగ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ అంటే క్యాపిటల్ ఇన్కమ్. ఎందుకు బారోయింగ్స్ ని మరి అప్పు తీసుకొచ్చిన దాన్ని కూడా ఇన్కమ్ లాగా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే మనం ఇన్కమ్ ని జనరేట్ చేసి ఫ్యూచర్ లో మనకి రీపేమెంట్ కెపాసిటీ ఉంది కాబట్టి. ఒకవేళ రీపేమెంట్ కెపాసిటీ లేకపోతే అదంతా క్యాపిటల్ రిసీట్ లాగా కన్సిడరేషన్ లోకి తీసుకోం. మనం తీసుకొచ్చే అప్పు ఇన్కమ్ జనరేషన్ కోసం తీసుకొస్తుందని ఇక్కడ మీనింగ్. సో ఆ జనరేట్ అయిన ఇన్కమ్ ద్వారా తిరిగి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ పేమెంట్ 2 మనము పే చేస్తాం. గెట్టింగ్ పాయింట్? సో అది సో కాబట్టి ఇక్కడ ఇది బారోయింగ్స్ అనేది క్యాపిటల్ రిసీట్లో భాగం. అది బారోయింగ్ అనేది అప్పైనా అప్పుని మనం అప్పులాగా కన్సిడర్ చేయట్లేదు, దాన్ని అప్పుని కూడా ఇన్కమ్ లాగానే కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మనకు రీపేమెంట్ కెపాసిటీ ఉంది కదా. ఎందుకు రీపేమెంట్ కెపాసిటీ ఉంది? వీఆర్ పుట్టింగ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టు జనరేట్ ద వాట్ ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ని జనరేట్ చేసే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, వాటి ద్వారా ఫ్యూచర్లో ఇంకా ఇన్కమ్ జనరేట్ అయ్యి వాటి ద్వారా సో మనకి రీపేమెంట్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. వాట్ ఈస్ మీన్ బై డిస్ఇన్వెస్ట్మెంట్? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? సేల్ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్ షేర్స్. సేల్ ఆఫ్ సో గవర్నమెంట్ షేర్స్ ఎక్కడ? ఇన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ఇన్ PSUs, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ఏంటిది? సపోజ్ మేబీ LIC కానీ, ఓకే, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ కానీ, ఓకేనా. సో ఇలా చాలా ఉన్నాయి కదా మనకి 253కి పైగా మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ECIL కానీ,
సో ఇలా చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉన్నాయి. ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, తన యొక్క షేర్ని తగ్గించుకుంటూ ఉంటుంది. ఓకే, షేర్ని తగ్గించుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ సపోజ్ గవర్నమెంట్కి 70% షేర్ ఉంది అనుకోండి, అమ్మేసి దాని షేర్ 60% పడిపోయింది. ఓకేనా, మళ్ళీ అమ్మేసి దాని షేర్ అనేది 50% తగ్గిపోయింది. అంటే అప్పుడు ఇప్పుడు దాని షేర్ తగ్గిపోతున్నప్పుడు దాని ఆస్తులు తరుగుతున్నట్టే కదా, గవర్నమెంట్ యొక్క ఆస్తులు తగ్గిపోతున్నట్టే కదా స్లోగా. సో అసెట్స్ అనేటివి ఏమవుతున్నాయి మనకి, తగ్గుతున్నట్టే కదా, అసెట్స్ అనేటివి తగ్గుతున్నాయి మనకి, రైట్. సో అసెట్స్ అనేటివి ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి. సో కాబట్టి borrowings and disinvestments are the what capital receipts. Yes, capital receipts. ఓకేనా. సో కానీ దీనివల్ల ఏమవుతుంది, లయబిలిటీ పెరుగుతుంది. బారోయింగ్స్ వల్ల లయబిలిటీ పెరిగే అవకాశం ఉంది. అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏంటిది, రిడక్షన్ ఇన్ ద వాస్ అసెట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆస్తులు అమ్మేయడం. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని చెప్పలే, అమ్మేస్తే ఏమైతే గవర్నమెంట్కి ఆస్తులు పోయినట్టే కదా. సో కాబట్టి అదనమాట. సో కాబట్టి ఇది కొంచెం క్రిటికల్ క్వశ్చన్ కాన్సెప్ట్ అనేది. బట్ ఎనీవే థర్డ్ స్టేట్మెంట్ రాదు. ఫస్ట్ క్యాపిటల్ రిసిట్స్ క్రియేట్స్ లయబిలిటీ. ఎస్, ఎందుకంటే అది లోన్ కాబట్టి లయబిలిటీని క్రియేట్ చేస్తుంది ఎప్పుడు బారోయింగ్స్ తీసుకొచ్చినప్పుడు. ఒకవేళ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఆస్తులు నమ్మితే ఆస్తులు తగ్గిపోతున్నట్టే కదా, రిడక్షన్ ఆఫ్ ద వాట్ క్యాపిటల్ అసెట్స్. క్లియర్. నెక్స్ట్ వన్, statement about the turmeric in the year 2022. So India is the largest producer and exporter of the turmeric in the world, right? So more than 30 varieties అనేది ఇండియాలో కల్టివేట్ చేస్తాం. సో మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఆర్ ద వాట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, ఆల్ ఆర్ డైరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది మనకు తెలిస్తే పెడతాం, లేకపోతే లేదు. సో మనకి ఎందుకు ఇది న్యూస్లో వచ్చిందంటే మనకి నేషనల్ మనకి ఏంటిది టర్మరిక్ బోర్డు ఏంటి. ఓకే, సో మన టర్మరిక్ బోర్డు అనేది నిజామాబాద్లో పెట్టడం జరిగింది కదా. సో తెలంగాణలోని నిజామాబాద్లో నేషనల్ టర్మరిక్ బోర్డుని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసాం లాస్ట్ ఇయర్. సో ఎందుకంటే భారతదేశం మొత్తానికి టర్మరిక్ బోర్డు ఒకటే ఉంటుంది కాబట్టి అది తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్లో మనకి పెట్టడం జరిగింది. సో ఆ కాంటెక్స్లో మనకు కొత్తగా టర్మరిక్ బోర్డుని పెట్టారు కాబట్టి ఆ కాంటెక్స్లో ఇది అడగడం జరిగింది. సో ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద టర్మరిక్ ఇన్ ద వరల్డ్. అండ్ 30 వెరైటీస్ కన్నా ఎక్కువ మొత్తంలో కల్టివేట్ అవుతాయి ఇండియాలో అని చెప్తున్నారు. సో హిస్టారికల్లీ ఇండియా ఇస్ ద లార్జ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. And Maharashtra important producer especially in the area like Sangli, and Tamil Nadu and Karnataka, Odisha, ivanni kuda. Telangana largest producer. Okay, so the largest producer in the context. ఏమంటున్నాడు, రాష్ట్రీయ గోకుల్ మిషన్. సో రాష్ట్రీయ గోకుల్ మిషన్, గోకుల్ అంటే ఎవరు, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే ఏంటిది, ఆవులు గేదెలు గుర్తు రావాలా. వెరీ సింపుల్ లాజిక్, అదే చెప్తున్నాడు అక్కడ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద వాట్ అప్లిప్మెంట్ ఆఫ్ ద రూరల్ పూర్ యాజ్ ఎ మెజారిటీ ఆఫ్ ద లో ప్రొడ్యూసింగ్ ఇండిజినస్ అండ్ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్, ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం తీసుకొచ్చారని చెప్తున్నారు. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు, 5 ఎకరాల కన్నా మార్జినల్ ఫార్మర్స్ అంటే 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, స్మాల్ ఫార్మర్స్ అంటే 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు. ఇలా 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నటువంటి స్మాల్ ఫార్మర్స్ కానీ, 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నటువంటి మార్జినల్ ఫార్మర్స్ కానీ, లేదంటే అసలు ల్యాండ్లెస్ లేబర్స్ కానీ, వీళ్ళందరికీ ఏదైనా ఒకటి వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ని కలిగించాలని చెప్పేసి మనం ఏంటిది, సో దట్ ఈస్ ఇండిజినస్ ఏంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. దేశీ ఆవులు గేదెల్ని పెంచాలని. ఓకే, సో ఇట్ వాస్ ఇనిషియేటెడ్ టు ప్రమోట్ ద ఇండిజినస్ క్యాటిల్ అండ్ బఫెలో రీరింగ్ అండ్ కన్జర్వేషన్ ఇన్ ద సైంటిఫిక్ హోలిస్టిక్ మేనర్. రైట్, రెండు కూడా హెల్ప్ అవుతాయి. సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి క్యాటిల్ని కానీ బఫెలోని కానీ కన్సర్వ్ చేయాలి. వీటిని కాపాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, రూరల్ పూర్ యొక్క ఏంటిది అప్లిఫ్ట్మెంట్ అనేది కూడా జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ని మనం ఏం చేసాం, లాంచ్ చేయడం అనేది జరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఎవరు లాంచ్ చేశారు, సో ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద బోవైన్ బ్రీడింగ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లాంచ్ చేశారు. డెవలప్మెంట్ ఆఫ్ ద ఏంటిది ఇండిజినస్ బోవైన్ బ్రీడ్స్ క్యాటిల్ అండ్ బఫెలోస్ ని సైంటిఫిక్ హోలిస్టిక్ మేనర్ లో. సో దీని ద్వారా సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్ కూడా ఏమైతే పెరుగుతాయి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. మనకి ఇది రాష్ట్రీయ గోకుల్ మిషన్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. సో బోత్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. ఇండియన్ రైల్వేస్ ప్రిపేర్డ్ ద నేషనల్ రైల్వే యాక్షన్ ప్లాన్ టు క్రియేట్ ద ఫ్యూచర్ రైల్వే సిస్టమ్. సో ఇది 2028 కాదు, ఇక్కడ 2030 ఉండాలి నేషనల్ రైల్వే. సో నేషనల్ రైల్ ప్లాన్ యాక్షన్ అనేది 2030, ఇట్ ఈస్ నాట్ ద 2028. నెక్స్ట్ వన్, కవచ్ ఈజ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఎస్, ట్రైన్లను ఒక ట్రైన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనుకోండి, ఒక ట్రైన్. సో ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ ఇక్కడ నుంచి వస్తుంది అనుకో, ఈ రెండింటిల మధ్యన కొలిజన్ జరగకుండా ట్రైన్లను ఏం చేస్తే కాపాడుతుంది ఆటోమేటిక్గా. దేని ద్వారా,
ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా. సో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆటోమేటిక్గా కాపాడుతూ ఉంటుంది. కానీ సో కవచ్ ఈజ్ ఏ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద జర్మనీ అన్నాడు. ఇది జర్మనీ కొలాబరేషన్ తోటి కాదు, సో ఏ కంట్రీతో సంబంధం లేదు, మనమే ప్రొడ్యూస్ చేసుకున్నాం ఇది కవచ్ అనేది. సో ఓన్లీ సో ఇండియన్ మేడ్ అనమాట ఇది. సో అందువల్ల ఇండిజినస్ ఇది కూడా, ఓకేనా, జర్మనీతో సంబంధం లేదు. సో ఇండిజినస్ మనమే తయారు చేసుకున్నాం. దట్ ఈస్ అ కవచ్ ఈజ్ సో డెవలప్డ్ విత్ ఇండిజినస్ టెక్నాలజీ. అది ఏ దేశ సాయం లేదు, మనమే తయారు చేసుకున్నాం. కాబట్టి సో 2 స్టేట్మెంట్స్ అనేటివి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే మనకి కవచ్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ ఫిట్టెడ్ ఆన్ ద ట్రాక్ ఇన్ ద స్టేషన్ సెక్షన్ రేస్. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అది పనిచేస్తూ ఉంటుంది అనమాట మనకి. సో ఇదొకటి మాత్రమే కరెక్ట్. కానీ ఇక్కడ ఏమడిగాడు, ఫాల్స్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఏవి ఫాల్స్ అన్నాడు, 192 ఫాల్స్. ఓకే, సో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి, 192 అనేది ఫాల్స్ స్టేట్మెంట్స్ అడిగాడు ఎగ్జామ్లో. క్వశ్చన్ అడిగాడు ఇక్కడ సింపుల్. సపోజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ 80,000 crores and the revenue receipts is the 60,000 crores and the government budget showing the borrowings is the 10,000 crores and interest payment is the 6,000 crores. Then which of the following is the statements are correct అన్నాడు. ఓకే, ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఎంత అన్నాడు. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. వాడే ఇచ్చాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత 80,000 crores, రెవెన్యూ రిసీట్స్ ఎంత 60. ఇక్కడనే ఇచ్చింది. సో వాడే క్వశ్చన్లోనే ఇచ్చాడు 80,000 కోట్లు అండ్ 60,000 కోట్లు. సో టోటల్ ఎంత వస్తే మనకి 20,000 కోట్లు అనేది రావడం జరుగుతుంది. సో రెవెన్యూ డెఫిసిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ కదా. సో దెన్ ఇట్ ఈస్ ఆటోమేటికల్ ఈక్వల్ టు ద 20,000 crores. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటిది కరెక్ట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. సో ఇది కరెక్ట్, ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఈస్ ద 10,000 crores అన్నాడు. ద గవర్నమెంట్ బడ్జెట్ ఈస్ షోయింగ్ దట్ బారోయింగ్స్ ఈస్ ద 10,000 crores అన్నాడు. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటేనే బారోయింగ్స్ కదా. ఫిజికల్ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ బారోయింగ్స్. ఎంత ఫిజికల్ డెఫిసిట్ ఏం ఇండికేట్ చేస్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, ఫిజికల్ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ సో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ కదా, ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తూ మనకి టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. సో అప్పుడు ఎంత అయితే షార్టేజ్ ఉంటుందో అంత ఏం చేస్తాను, బారోయింగ్ చేస్తావా లేదా. ఇక్కడ బారోయింగ్ అనేది 10,000 కోట్లు చూపిస్తుంది కాబట్టి 10,000 కోట్లు ఆటోమేటిక్గా అది బారోయింగ్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిటే. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ ఎంత అన్నాడు. సో ప్రైమరీ డెఫిసిట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ప్రైమరీ డెఫిసిట్కి ఫార్ములా ఏంటిది, మనకు ఉన్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ రైట్. సో మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ కదా, మనం ఎంతైతే లోన్స్ తీసుకొచ్చామో ఆ లోన్స్ పైన ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం అన్నది కదా. సో దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ పేమెంట్. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ కదా. సో మనకి ఫిజికల్ డెఫిసిట్ ఎంత 10,000 కోట్లు ఇచ్చారు, మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 6,000 కోట్లు. సో 6,000 కోట్లని ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇచ్చాడు. సో టోటల్గా మనకు వచ్చే ప్రైమరీ డెఫిసిట్ ఎంత 4,000 కోట్లనే ప్రైమరీ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్ ఎంత 4,000 కోట్లు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ అనేటివి కరెక్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే బడ్జెట్లో బారోయింగ్స్ అంటే ఏంటిది, బడ్జెట్లో మనకి ఇంత బారోయింగ్స్ తీసుకొస్తామంటే నథింగ్ బట్ ద బారోయింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్. ఓకే, సో కాబట్టి సో ఇది 20,000 crores, ఇది 10,000 crores, ఇది 4,000 crores ఏదైతే ఉన్నాయో 3 స్టేట్మెంట్లు అనేటివి అబ్సల్యూట్లీ కరెక్ట్. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. ఓకేనా. సో 20,000 crores, 10,000 crores అండ్ 4,000 crores అనే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాంటి క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఏ కంట్రీస్ ఫిజికల్ డెఫిసిట్ స్టాండ్స్ ఎట్ ద 50,000 crores. ఇట్ ఈస్ రిసీవింగ్ 10,000 crores టు ద నాన్ డెట్ క్యాపిటల్ క్రియేటింగ్ రిసిప్ట్ and then the country's interest liability is about 15,000 crores. Then what is the gross primary deficit అన్నాడు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఆ క్వశ్చన్లో ఫిజికల్ డెఫిసిట్ ఎంత అని ఆల్రెడీ ఇచ్చేసాడు. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 50,000 crores అనేది ఫిజికల్ డెఫిసిట్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత ఇచ్చాడు 15,000 crores ఇచ్చాడు. సో ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది 15,000 crores ఇచ్చాడు. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అనేది 50,000 crores. ఓకే, 50,000 crores అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఏంటి 50, ఇక్కడ 50,000, ఇక్కడ 15,000 crores ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు చూడండి. కానీ ఇక్కడ 10,000 crores అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఏమన్నాడు, ఇట్ ఈస్ రిసీవింగ్ 10,000 crores టు ద నాన్ డెట్ క్రియేటింగ్. సో నాన్ డెట్ క్రియేటింగ్ సో క్యాపిటల్ రిసీవ్స్ అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఆల్రెడీ ఫిజికల్ డెఫిసిట్ అంటేనే సో ఫిజికల్ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు ద వాట్ మనం ఎంత అప్పులు తీసుకురావాలన్నది కదా బారోయింగ్స్. సో బారోయింగ్స్కి ఈక్వల్. బారోయింగ్స్ ఎంత తీసుకురావాలనుకుంటుండు 50,000 కోట్లు తీసుకురావాలనుకుంటుండు బారోయింగ్స్. అంటే ఆల్రెడీ ఈ 10,000 crores ఏదైతే ఉన్నాయో ఈ 10,000 crores ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇంట్లో. ఇది ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది టోటల్ బారోయింగ్స్ కదా. టోటల్ బారోయింగ్స్ 50,000 కోట్లు. ఆ 50,000 కోట్లలో ఆల్రెడీ ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది 10,000 crores.
ఓకేనా. 10,000 crores కూడా ఆల్రెడీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సపరేట్ ఏముండదు. మళ్ళీ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఇది సపరేట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే అన్ని రకాల బారోయింగ్స్ కలిపి అందులోనే ఉంటాయి. కానీ క్వశ్చన్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా పెట్టాడు కానీ, బట్ ఆల్ టైప్స్ ఆఫ్ ద బారోయింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద వాట్ ఫిజికల్ డెఫిసిట్. సో అందువల్ల ఇక్కడ మనకి అది కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు మైనస్ చేస్తే మనకు వస్తుంది కదా. సో దట్ ఈస్ ఏమంటున్నాడు, మనకి ప్రైమరీ డెఫిసిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రైమరీ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కదా మనం చేయాల్సింది. ఫిజికల్ డెఫిసిట్ మైనస్, సో మనం చేయాల్సింది ఏంటి, మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఆబ్వియస్గా మనకి ఎంత వస్తుంది, 45,000 కోట్లు అనేది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, 48,500 crores. రైట్, నెక్స్ట్ వన్ 15th ఫినాన్స్ కమిషన్. ఇది కొద్దిగా బై హార్డింగ్ నేచరే. సో అంటే ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా పెట్టచ్చు, బట్ అబ్జల్యూట్ గా ఎగ్జామినేషన్ ఆన్సర్ పెట్టడం కొంచెం కష్టం. ఎవరు అంత ఈజీ ఇంత డీటెయిల్ గా చూడండి. 48,000 crores అనేది రికమెండ్ చేసింది. సో మనకు అని చెప్తున్నాడు, మనకి దేనికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి. సో ఇది ఎంత 45% అనేది రికమెండ్ చేసిందా, కాదు కదా. ఎంత రికమెండ్ చేసింది, మనకి 41% అనేది మనకి 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. అండ్ 45,000 crores ఆర్ కెప్ట్ యాజ్ అవర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ for all the states carrying out the agriculture reforms. And next, reintroduced the tax support for the withdrawal of the ఇది కూడా reintroduce చేయడం అనేది జరిగింది కదా. ట్యాక్స్ ఎఫోర్ట్స్ ఎంత, ట్యాక్స్ ఎఫోర్ట్స్ కి మనకి ఎంత ఇచ్చారు, 2.5% ఆఫ్ ద వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది కదా ట్యాక్స్ ఎఫోర్ట్స్ కి. 15th ఫినాన్స్ కమిషన్ అనేది ట్యాక్స్ ఎఫోర్ట్స్ కి 2.5% ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి 41% అనేది ఇచ్చారు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఎగిరిపోయినాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో పోయింది, మిగిలింది ఏంటిది 134 కరెక్ట్ అనే కదా. నీకు ఒక 2 తెలిస్తే చాలు. ఇక్కడ 2 అనేది 41% ఆఫ్ ద రికమెండేషన్స్ అని తెలిస్తే ఇక ఆటోమేటిక్గా మిగతా కరెక్ట్ అని మనకు తెలిసిపోతుంది. సో అది ఓకే. సో ఇంట్రడ్యూస్డ్ ఇది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 134. ఇది కొంచెం బై హార్ట్ చేసుకోవాల్సిన డాటానే, అంటే మనకి ఫినాన్స్ కమిషన్ అమౌంట్ ఆఫ్ ద మనీ అది. IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఇది ఎప్పుడు ఇదే కదా, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ద వాట్ మనకి వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డెస్ట్ ఆర్గాన్ ఏదైతే ఉందో ఇదే కదా. సో వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డెస్ట్ ఆర్గాన్ ఇదే కదా, IBRD. సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత ప్రపంచంలో మొత్తం కూడా హ్యుమానిటేరియన్ క్రైసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ క్రైసిస్ తో బాధపడుతున్నప్పుడు కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద వాట్ రీకన్స్ట్రక్షన్ అండ్ ద డెవలప్మెంట్. అభివృద్ధి చేయాలి, ప్రపంచాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకు రీకన్స్ట్రక్షన్ చేయాలా, వరల్డ్ వార్ 2 వల్ల మొత్తం నాశనం అయిపోయింది ప్రపంచం అనేది. సో అందువల్ల వరల్డ్ వార్ 2 నుంచి మనం బయటపడాలన్న ఉద్దేశంతో ప్రపంచం మొత్తం డెవలప్మెంట్ చేయాలి, ప్రపంచాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD. ఇట్ ఈస్ ద ఆర్గాన్ ఆఫ్ ద మనకి వరల్డ్ బ్యాంక్. సో IBRD కానీ, మనకి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ కానీ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కానీ, అండ్ నెక్స్ట్ మీగా మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ కానీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ICCID కానీ. సో ఇవన్నిట్లని కలిపి మనం ఏమంటాం, వరల్డ్ బ్యాంక్ అని చెప్తాం. సో మనకి వరల్డ్ బ్యాంక్ ఈజ్ హ్యావింగ్ ద వాట్ 5 ఆర్గాన్స్, అన్ని కూడా వాషింగ్టన్ DCలో ఉంటాయి. దాని గురించి అడుగుతున్నాడు. So it provides about loans and guarantees to the middle income countries. It established to help the Europe to build after the World War II, and it is a single-handedly help the developing countries to reduce the poverty. No, not single-handedly. దీంతో పాటు ఇది కూడా ఉంటుంది. మేజర్గా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఇంకా ఇన్వాల్వ్ అవుతుంది మనకి పావర్టీ రిడక్షన్ కోసం. కాబట్టి సింగిల్ హ్యాండెడ్లీ కాదు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మన వరల్డ్ బ్యాంక్ అంటే ఒకటి IBRD కాదు, వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. కాబట్టి సింగిల్ హ్యాండెడ్ అనేది తప్పు ఇక్కడ. ఓకే, సో హౌ మెనీ ఆర్ ద కరెక్ట్ అన్నాడు. సో 1 and 3. RTGS. సో మీరు బ్యాంక్ ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో చేసే RTGS ఈజ్ ద వాట్ సెటిల్మెంట్ ఇన్స్టంటేనియస్ వైల్ ద నెఫ్ట్ ఈజ్ ద వాట్ టేక్స్ ద వాట్ టైమ్ టు పేమెంట్. RTGS ఇన్స్టెంట్ జరిగితే నెఫ్ట్ అనేది మనకి 20 minutes ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. 20 minutes టైం పడుతుంది మినిమం. ఒకప్పుడు అరగంట పట్టేది, ఇప్పుడు జస్ట్ 20 minutes పడుతుంది. అలా 20 minutes ఒకసారి అప్డేట్ అవుతుంది నెఫ్ట్ అనేది. RTGS అనేది ఇన్స్టెంట్ గా మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, RTGS కస్టమర్స్ ఈజ్ చార్జ్డ్ ఫ్రమ్ ద ఇన్వర్ట్ ట్రాన్సాక్షన్స్ వైల్ రెండిట్ల మీద చార్జెస్ ఉండేది రాంగ్. దేనిపైన మనకు చార్జెస్ ఏం పడవు. నెక్స్ట్, ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ ద RTGS రిస్ట్రిక్ట్ టు సర్టెన్ డేస్ అండ్ వెల్. ఇంతకుముందు రెండు కూడా సో బ్యాంక్ వర్కింగ్ అవర్ లోనే ఉండే, ఇప్పుడు బ్యాంక్ వర్కింగ్ అవర్ లో లేవు. అన్ని కూడా 24 hours లో వర్క్ చేస్తున్నాయి. RTGS అయినా నెఫ్ట్ అయినా ఆన్లైన్ ఎక్స్చేంజ్ నుంచి 24 hours లో వర్క్ చేస్తున్నాయి మనకి.
ఓకేనా, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో మిగతా అనేటివి రాంగ్. ఇప్పుడు అట్లా ఏం లేవు మనకి. సో అన్ని వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు 24 hours అనేది సో డిసెంబర్ 2020 నుంచి ఇది 24 hours వర్క్ చేస్తుంది ఆర్టీజీఎస్. డిసెంబర్ 19 నుంచి ఇది కూడా 24 hours వర్క్ చేస్తుంది మనకి. అట్లా బ్యాంకింగ్ లోనే ఏం లేదన్నమాట మనకి. ఓకే, మినిమం 2 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటేనే మనం జనరల్గా ఏం వాడతాం, ఆర్టీజీఎస్ అనేది వాడతాము. లేదంటే నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు మనకి. ఓకే, సో నో మినిమం లిమిట్. సో ఇక్కడ మినిమం లిమిట్ అయితే 2 lakhs ఉంటుంది ఆర్టీజీఎస్ ద్వారా. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫాస్ట్ ఉంటుంది, ఇది కొద్దిగా స్లో ఉంటుంది అంతే. ఇక్కడ అందుకని ఇక్కడ ఏమన్నాడు, బ్యాచ్ వైజ్ సెటిల్మెంట్ జరుగుతుంది అన్నాడు. అంటే బ్యాచ్ వైజ్ సెటిల్మెంట్ జరుగుతుంది అంటే ఏంటిది, బ్యాంక్ అనేది ఇప్పుడు సపోజ్ 10:30కి బ్యాంకింగ్ అవర్స్, 10:30 నుంచి 11 మధ్యలో జరిగినవన్నీ కూడా ఒక బ్యాచ్ లాగా ట్రీట్ చేసి అవన్నీ ఒకేసారి సెటిల్మెంట్ అవుతాయి. మళ్ళీ 11 నుంచి 11:30 మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అని ఒక బ్యాచ్ లాగా ట్రీట్ చేసి అవి ఒకేసారి సెటిల్మెంట్ అయిపోతాయి. అట్లా సో ఒక 20 to 30 minutes ఆఫ్ ద ఇంటర్వెల్ టైంలో సెటిల్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, ఇది కంటిన్యూగా. ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేసామంటే ఇమీడియట్ గా నీ అకౌంట్ ఇప్పుడే రిఫ్లెక్ట్ అవుతాయి. దేని ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా. దీని ద్వారా రిఫ్లెక్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 20 minutes టైం పడుతుంది. అట్లా బ్యాచ్ వైజ్ సెటిల్మెంట్ జరుగుతుంది అనమాట. సో అది డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టీజీఎస్. అంటే ఇప్పుడు మనం పేపర్ డిస్కషన్ లో ఉన్నాం, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను ఇప్పుడు, బట్ ఇది ఓకే. నెక్స్ట్ యూపీఐ. సో యూపీఐని ఫాలో అవుతున్న కంట్రీస్, సో యునైటెడ్ కానీ, ఫ్రాన్స్ కానీ, సింగపూర్ ఫాలో అవుతున్నాయి. మనకి 3 countries అనేటివి ఫాలో అవుతున్నాయి. మనకి జర్మనీ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు యూపీఐని ఫాలో అవుతున్నట్టు కంట్రీస్. కానీ ఇప్పుడు మనకి ప్రపంచంలో మన యూపీఐని ఫాలో అవుతున్నాయి కనుక తీసుకుంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఫ్రాన్స్, సింగపూర్, శ్రీలంక, మారిషస్, భూటాన్, నేపాల్, ఈ 7 దేశాలలో మనకి యూపీఐకి యాక్సెప్టెన్స్ అనేది ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, సింగపూర్, శ్రీలంక, మారిషస్, భూటాన్, నేపాల్, ఈ అన్ని దేశాలకి ఏముంది మనకి యాక్సెప్టెన్స్ అనేది ఉంది. ఓకే, సో ఫ్రాన్స్, సింగపూర్, శ్రీలంక, మారిషస్, భూటాన్ అండ్ నేపాల్. ఓకే, పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన డైరెక్ట్ ఇది స్కీమ్ల గురించి ఏముంటుంది, ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. టార్గెట్ ద వాట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద, సో ఇంతే కదా 1 crore ఆఫ్ ద, సో 1 crore ఆఫ్ ద వాట్ సోలార్ రూప్ టాప్ ప్యానెల్స్ అని చెప్పాడు కదా, రైట్, కరెక్ట్. అది ద మినిస్టర్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ కదా దీన్ని ఇంప్లిమెంట్ చేసేది, ఇన్స్టాలేషన్, ఆపరేషన్ చేసేది అంతా కూడా. నెక్స్ట్ టు క్రియేట్ ద వాట్ మోర్ దాన్ 3 lakhs ఆఫ్ ద స్కిల్డ్ మ్యాన్ పవర్, ఇది కూడా 3 లక్షల మంది కన్నా ఎక్కువ. సో స్కిల్ ఫ్రెష్ స్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ అండర్ ద స్కీమ్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ద వాట్ కెపాసిటీ బిల్డింగ్. ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్స్ ని ఫిట్ చేయాలి అన్నా, వాటి రిపేర్ చేయాలన్నా, వాటి ఆపరేషన్ చేయాలన్నా కూడా ఏం కావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. అవునా కదా, అలా ఎంతమంది 3 లక్షల మందికి పైగా స్కిల్ పవర్ని అందించాలని అనుకుంటున్నాం. 1 crore ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాం. ఇన్స్టాలేషన్ చేసేది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. సో కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ ఏంటి కరెక్ట్. పెద్ద దీంట్లో మనం డిస్కస్ చేయడానికి కూడా ఏముండదు. స్కీమ్స్ అనేవి ఎట్లుంటాయి అట్లనే బట్టి పట్టాలి తప్ప దానికి ఏముండదు. నెక్స్ట్ కంట్రీ రిసోర్స్ రిచ్. బోట్స్వానా డైమండ్, చిలీ లిథియం, ఇండోనేషియా నికెల్. సో ఇలా ఇచ్చాడు. సో ఇది అన్ని కూడా డైరెక్ట్ ట్రూ. బోట్స్వానా డైమండ్స్ ఇక్కడ చూడొచ్చు. డైమండ్ బోట్స్వానా, అండ్ లిథియం అనే చిలీ కానీ, అండ్ నికెల్ అనేది ఏంటి మనకి ఇండోనేషియా, సో ఫిలిప్పైన్స్, రష్యా అని. లిథియం అయితే మనకి చిలీ తర్వాత ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చైనా ఉన్నాయి. నెక్స్ట్ బోట్స్వానా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, డైమండ్. సో తర్వాత ఇట్లా కూడా క్వశ్చన్స్, ఇండిపెండెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు. లిథియం ఏ ఏ దేశాలలో ఉంటుందని చెప్పేసి, చిలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, వీటి లోపల మనకి. ఓకేనా, సో అవి ఓకే. మనకి ఇది నికెల్ వచ్చేస్తే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, రష్యా, ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు మనకి. సో ఏ దేశాలంటే ఎక్కువ మొత్తంలో రిసోర్స్ రిచ్ కంట్రీస్ వీటికి సంబంధించి, బోట్స్వానా, చిలీ, లిథియం. సో ఇది చిలీ అనేది ఏంటిది, లిథియం, బోట్స్వానా డైమండ్, అండ్ ఇండోనేషియా నికెల్, రైట్ ఆప్షన్స్. ఓకే, సో ఇవి మనకి సంబంధించినటువంటి ఎకానమీకి వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏమున్నాయి మనకి. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉన్నాయి, అండ్ ట్రాప్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏపీపీఎస్సీలో కానీ, నెక్స్ట్ టీజీపీఎస్సీలో కానీ రాబోయే ఎగ్జామ్లలో కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి ఎకనామిక్స్లో. కాబట్టి ఇలాంటి ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, యూపీఎస్సీ ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మంచి గ్రిప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.